బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామాన్ని ప్రకటించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారు ఆయా ప్రాంతాలు సంచరించటం అనేది కద్దు. ఎందుకంటే అది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నన్ను గూర్చినటువంటి సువార్త సత్యాన్ని ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ప్రభు. ఆ ఆజ్ఞను బట్టి మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులు, ఆయనను ప్రేమించి సేవిస్తున్నటువంటి పరిశుద్ధులు ఆయా ప్రాంతాలకు పంపబడ్డారు, పంపబడతారు, పంపబడాలి. అది దైవాజ్ఞ. అయితే యేసు ప్రభు వారు మరి నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకొని మంచి పదార్థాలు పెట్టి బాగా సొమ్ము చేతికిచ్చి మంచిగా సన్మానం చేసి మీ వెండి బంగారాలు ఇచ్చి మీరు ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది అని చెప్పలా. ఆ మాట చెప్పలా. యేసు ప్రభు ఆయన జీవించిన జీవితం కానీ తన బిడ్డల విషయంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం కానీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి బయలుదేరి వచ్చారు. యూదా దేశానికి వచ్చేంత వరకు వాళ్ళ నక్షత్రాన్ని ఫాలో అయ్యి యూదా దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచన చేశారు. యూదుల రాజుగా పుట్టేవాడు రాజప్రాసాదంలో ఉంటాడు, రాజు యొక్క అంతఃపురంలో ఉంటాడు. కాబట్టి ఎక్కడికి మనం వెళ్ళాలో నక్షత్రం ఎక్కడ దాకా త్రోవ చూపించింది. ఆ యూదా దేశానికి మనం వచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం నక్షత్రాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని మానవ తర్కాన్ని ఉపయోగించుకొని తేడా పడ్డారు. డైరెక్ట్గా హేరోదు రాజు కొలువుకెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే రాజు పశుల పాకలో పుడతాడని ఎవరైనా అనుకుంటారా? రాజు రాజాంతఃపురంలో పుడతాడు అనేది వాళ్ళ లాజిక్ సహజంగా. కానీ మనుషుల ఆలోచనలకు రివర్స్. ఆయన రాజు యొక్క అంతఃపురంలో పుట్టలేదు, అగ్రభవంతుల్లో పుట్టలేదు, కానీ సామాన్యుడు, దీనుడు, దరిద్రుడు, దరిద్రత బాగా భారంగా మోసేవాడు సైతం ఆయన అందుకోవటానికి వీలుగా పశుల శాలలో, కుడితి తొట్టిలో పొత్తిగుడ్డల చేత ఆయన పరుండబెట్టబడ్డాడు అని గ్రంథంలో రాసుంది. అంటే ధనికుడికి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఎవ్వరూ ఊహించినటువంటి ఒక ప్రదేశంలో యేసు పుడతాడు, అక్కడ ఉంచబడతాడు అనేది ఎవరు ఊహించినటువంటి ప్రదేశం అది. కానీ దేవుడు అంటే అదే. మరి దేవుడు అంటే ధనవంతులకి, సంపన్నులకి, గొప్పవాళ్ళకి, అగ్రవర్ణాల వారికి దేవుడు కాదు. దేవుడు దీనులను, దరిద్రులను అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ సమదృష్టితో చూస్తాడు. గనుక ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా వచ్చి ఆయన అందిపుచ్చుకోవటానికి వీలుగా అందరికి అందుబాటులో, పశువుల పాకలో చాలా అందుబాటులో, సామాన్యుడికి, దరిద్రుడికి, దారిద్ర్యపు రేఖకు కంటే దిగువనున్న వారికి సైతం అందాడండి ఆయన. అది దేవుని మనస్సు, అందరికీ అందటం. కానీ ఇలా ఉంటాడని తూర్పు దేశపు జ్ఞానులు అనుకోలా.
అనుకోక వాళ్ళు వెళ్ళి సమస్య తీసుకొచ్చారు. రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొల్లకి ఉన్నది అని ప్రవచనం నెరవేరున్నట్లుగా వాళ్ళు వెళ్ళి హేరోదుని కదిలిస్తే వాడేమో 2 సంవత్సరాలు పిల్లలందరినీ హతం చేయించాడు. ఎందుకు? మనుష్య తర్కాన్ని బట్టి ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళినందుకు. రాజు అంటే రాజుగారు అంతఃపురంలో పుడతాడు కానీ పశువుల పాకలో పుడతాడా అని. కానీ ఈయన డిఫరెంట్. యేసు ప్రభు స్పెషల్ అదే. మనం అనుకునే వాటిని తారుమారు చేస్తూ ఉంటాడు, మన ఆలోచనలను తలక్రిందులు చేస్తూ ఉంటాడు. అందుతాళ్లే అని చెప్పని ఏముందిలే ఆయన అనుకోవటానిక లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. అందుతాడేమో జేబులో పెట్టుకుందాం అంటానికి మళ్ళీ అందేవాడు కాదు. ఆయన స్థితి ఏంటంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సొలొమోన్ అన్నాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలు, నీకోసం నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది, ఒక ధూపవేదిక తండ్రి అంతవరకే అన్నాడు. ఇది ఒక ధూపవేదిక నాయన, నువ్వు కూర్చోడానికి ఈ భూమే పట్టదు, ఆకాశ మహాకాశాలే నిన్ను ఆపలేవు, నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది అన్నాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఎంత ఉన్నాడు, ఆయన పర్సనాలిటీ ఏంటంటే అది వర్ణించలేనిది, ఊహించలేనిది. అంత గొప్పవాడు. మళ్ళీ అంత గొప్పవాడై ఉండి కూడా సామాన్యుడికి, దీనుడికి, దరిద్రుడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఆయన ఉంటాడని చాలా మంది అనుకోలేదు. కానీ ఆయన అలానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకునే ఆలోచనలను తారుమారు చేస్తాడు యేసయ్య టోటల్గా. రెండవది ఇక్కడ గమనించారు కదా, రెండవది తన శిష్యుల్ని ఇంట చేర్చుకొని మీరు విలువైనవి ఇవ్వండి, బరీగా పెట్టండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అలా. దీనుడు, దరిద్రుడు, ఇంకా కింది స్థాయిలో వాడు కూడా చేయగలిగే ఒకే ఒక ఆతిథ్యాన్ని ఆయన చెప్పాడు. ఏమిటి ఆతిథ్యం అంటే గిన్నెడు చన్నీళ్ళు. ఈ చిన్నవారిని చేర్చుకొని, నా పేరిట వచ్చు ఈ చిన్నవారిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారు తమ ఫలము పోగొట్టు కొందరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొంతకాలం క్రితం దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ దైవజనుని ఆహ్వానించారు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి పంపించారో, లేకపోతే బిర్యానీ పెట్టారో, లేకపోతే ఏం ఫుడ్ పెట్టారో నాకైతే తెలియదు. కానీ ఒక కుటుంబం అయితే ఇక్కడ ఆయన స్వాగతించారు. అక్కడ దాకా వచ్చి నన్ను వెంబడించినటువంటి బిడ్డలు మరి ఇక్కడ దైవజనుడికి అవకాశం ఇచ్చి చేర్చుకున్నారు. నాటి షూనేము స్త్రీలాగా, షూనేము స్త్రీ ఎలీషాని చేర్చుకున్నట్టు దైవజనునికి స్వాగతించారు. నేను అంటున్నాను, దేవుని పిల్లలను చేర్చుకొని గిన్నెడు చన్నీళ్లు మాత్రం ఇస్తే చాలు, ఖచ్చితంగా వారికి రావాల్సిన ఫలాన్ని నేను ఇస్తానని యేసు ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని బట్టి నాకు ఆమె గుర్తొస్తుంది. ఎవరు ఆమె అంటే షూనేము స్త్రీ. మీరు రాజుల 2వ గ్రంథం కానీ తీయగలిగితే అక్కడ ఆమె ప్రస్తావన ఉంది. ఆమెను గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన మాట రాయించాడు. ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథములో 4వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి ఇక జాగ్రత్తగా. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో జొచ్చి అక్కడ పరుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈమెను గురించి దేవుడు పలికించినటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే ఘనురాలైన స్త్రీ అన్నాడు. బైబిలు ఒక వ్యక్తిని, స్త్రీని కానీ పురుషుని కానీ, ఒక సమూహాన్ని కానీ ఘనపరిచింది అంటే వాళ్ళ దగ్గర పాఠం ఉంటుంది మనం నేర్చుకోవటానికి. బైబిల్ గ్రంథంలో చాలా వరకు దైవ జనులను గూర్చిన పాఠాలు మనం నేర్చుకుంటాం.
దేవుని భక్తులు పురుషులను గూర్చినటువంటి పాఠాలు కోకొల్లలుగా ఉన్నాయి, కానీ స్త్రీలను గూర్చిన పాఠాలు తక్కువగా ఉన్నాయి. ఎస్తేరు, రూతు, నయోమి, శారా, రాహేలు, లేయా, మొత్తం వీళ్ళందరినీ మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరియా, అలాగే మగ్దలేన మరియా, అలా ఎంతమంది లేడీస్ ఉన్నారో వాళ్ళని మన వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ పురుషులు మాత్రం చాలా మంది ఉన్నారు పాఠాలు నేర్పడానికి, మనం నేర్చుకోవడానికి. కానీ పాత నిబంధనలో ఈమె గూర్చి స్పెషల్ వర్డ్ వాడాడు, ఘనురాలైన స్త్రీ అని. ఘనురాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఘనురాలు అని ప్రస్తావించడానికి, ఆ పదం అలానే రాయించడానికి, పరిశుద్ధాత్మ దేన్ని బట్టి ఒకరిని ఘనంగా ఎంచుతాడు? సౌండ్ను బట్టే. లోకం మెచ్చుకుంటుంది. బాగా డబ్బున్నోళ్ళని ఆయనకేమండి ఘనుడండి, ఓ అబ్బా ఆయనకి బోల్డ్ అని ఆస్తులు అంతస్తులని బాగా సౌండ్ ఉంటే లోకంలో మనుషులు ఘనులు అని ఎంచుతారు. మంచి పదవులు ఉంటే ఘనులు అని ఎంచుతారు. అలాగే ఇంకా రకరకాల కారణాలను బట్టి లోకం ఘనులుగా ఎంచుతారు. కానీ పరిశుద్ధాత్ముడు ఆమెని గురించి ఘనురాలైన స్త్రీ అని రాయించాడు. ఒక ఆమె ఉందంటే సరిపోయిద్ది, లేకపోతే ధనవంతురాలు ఒక ఆమె ఉందంటే సరిపోయిద్ది. కానీ అలా ఘనురాలైన స్త్రీ అని రాయించాడు. అంటే దేవుడు ఆమెను ఘనపరిచాడంటే మొత్తానికి ఏదో స్పెషల్ ఉంది ఆమె దగ్గర. ఏమిటి ఆ స్పెషల్ అంటే, నేను చాలామంది స్త్రీలను గురించి గ్రంథంలో ధ్యానించాను, కానీ ఏమో ఒక ప్రత్యేకమైన విధంగా కనపడింది నాకు. ఎంత వివేచన అంటే, ఎంత చురుకుదనం అంటే, మొంపుది కాదు ఈమె, ఆసోద్ది కాదు, భక్తిహీనరాలు కాదు, సగం 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 చేసేది కాదు. డెప్త్గా దేవుణ్ణి హత్తుకొని మంచి వివేచన శక్తి కలిగినటువంటి స్త్రీ ఈమె. దేవుని కొరకు నేను ఏ విధంగా వాడబడగలను, దేవుని కొరకు నేను ఏం చేయగలను అనే ఆతృత కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆమెకేం తక్కువ చేయలేదు, ఉన్నంతలో ఆమెకు సమృద్ధిని ఇచ్చాడు. ఆ సమృద్ధిని బట్టి ఆమె వర్ధిల్లుతా ఉంది. కానీ ఆమె హృదయంలో ఉన్న ఆరాటం ఏంటంటే, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను దేవునికి ఏదన్నా చేయాలి, దేవుని కొరకు ఏదన్నా చేయాలి, దేవుని కొరకు ఏదన్నా చేయాలి అని ఒక ఆరాటం కలిగినటువంటి వ్యక్తి. పాత నిబంధనలు ఇలాంటి వాళ్ళు మనకి అరుదుగా కనపడతారు. క్రొత్త నిబంధనలు అంటే ఇప్పుడు మనకు ఆజ్ఞ ఉంది, మరి దైవ సేవకుల్ని చేర్చుకోవాలి, మనం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, అండ్ సువార్త మనం కూడా ప్రకటించాలి, యేసుక్రీస్తుని గురించి మన సమాజానికి తెలియజేయాలి, ప్రభువుని ఎరగని అన్యజనులకు తెలియజేయాలి, అలాగే దైవ సేవలో మనం పరిచర్య చేయాలి, అలాగే మన వంతు పాత్ర మనం పోషించాలి, ప్రభు బలం అందించే దగ్గర నుంచి అన్ని పనుల్లో మనం పాలుభాగస్తులం కావాలని కొత్త నిబంధనలో దేవుని కొరకు పని చేయడానికి మనకు పిలుపు ఉంది. కానీ పాత నిబంధనలో ఉండి కూడా నేను దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు పని చేయాలనేటువంటి ఒక తహతహ కలిగినటువంటి స్త్రీగా ఈమె కనపడుతుంది. ఈరోజు కొంతమంది విశ్వాసులు దేవుని సహవాసానికి సన్నిధికి వెళతారు, జస్ట్ దేవుణ్ణి వాడుకోవటానికి ఎక్కువ మంది ఆలోచన చేస్తారు, కానీ నేను దేవుని కొరకు ఎలా వాడబడగలను అనే ఆరాటం కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చే పురుషులైనా స్త్రీలైనా కొంతమందిలో నేను దేవుని కొరకు వాడబడాలి, ఏదో ఒక విధంగా నేను దేవుని పరిచర్య చేయాలి, దేవునికి నేను ఎలా ఉపయోగపడగలను, ఏ విధంగా నేను దేవుని పనికి కోఆపరేట్ చేయగలను అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. జస్ట్ యూజ్ అండ్ త్రో. వాళ్ళు దేవుని దగ్గరికి సమస్యలను బట్టి వస్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇబ్బందులకు పరిష్కారాలు మాత్రం వెతుక్కొని అంతవరకే తప్పించి అంతకు మించి దేవునికి ఇంకెక్కువ స్థానాన్ని ఇవ్వరు. కానీ క్రొత్త నిబంధనలో మనం ఆజ్ఞాపించబడ్డాం, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరము కూడా రాజులైన యాజక సమూహంగా గుర్తించబడ్డాం, దేవుని పనిలో మనం అందరం పాలువారమగునట్లు పిలవబడ్డాం. తెలియకపోతే అది వేరే సంగతి, కానీ తెలిసిన తరువాత మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఆమెకి ఇంచుమించు 60 సంవత్సరాల ప్రాయం ఉంటుంది, 60 ఏళ్ళు. 60 సంవత్సరాల ప్రాయంలో ప్రభువుని తెలుసుకుని ఆమె భర్త కలిసి దేవుని గురించి ఇతరులకు ప్రకటించడం మొదలుపెట్టి 51 ఆత్మల్ని రక్షణలోకి నడిపించారు వాళ్ళు. నాకు తెలిసిన ఇంకొక ఆమె ఉంది, ఇంకొక తల్లి, ఆమె ఇంకా పెద్ద వయసు, దాదాపు 70 ఏళ్ళ వయసు.
కానీ ఆమె గుండెల్లో దేవుని కొరకు నేను ఏదన్నా పని చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కోసం ఏదన్నా ఫలించాలని ఆరాటం కలిగిందాం. కానీ ఆమె తిరిగి ప్రకటించే పరిస్థితి లేదు. కానీ దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమెకు ఒక ఇల్లు ఉంది, 4 గదులు ఇల్లు, వరుసగా ఉంటాయి గదులు. ఒక గదిలో ఆమె ఉంటుంది, 3 గదులు కిరాయికి ఇచ్చింది హైదరాబాద్లో. ఒక గదిలో ఆమె ఉంటుంది, 3 గదులు కిరాయికి ఇచ్చింది. కిరాయికి ఎవరికి ఇచ్చిద్దో తెలుసా? అన్యులకి ఇచ్చిద్ది. 3 గదుల్ని దేవుడిని ఎరగని అన్యులకి ఇచ్చిద్ది. దాదాపు వాళ్ళు ఒక సంవత్సరంన్నర ఆ ఇంట ఉన్నారు అంటే ఆ సంవత్సరంన్నర లోపు ఆ 3 కుటుంబాలు బాప్తీసం పొందుతారు. ఎందుకంటే ఆమె పని అదే. ఆమె పని ఏంటంటే ఆ ఇంట్లోకి అన్యుల్ని చేర్చుకొని వాళ్ళకి దేవుని ప్రేమ చూపించుద్ది. పెద్ద తల్లి దేవుని ప్రేమ చూపించుద్ది, క్రమంగా వారి ఎదుట నడుచుకుంటుంది. తర్వాత వాళ్ళకి సువార్త అందిస్తూ ఉంటుంది. ఫస్ట్ మాటలు చెప్పటం కాదు, ఫస్ట్ క్రియ చూపించిద్ది. ఆమె దేవుని ప్రేమ చూపించిద్ది, సత్ప్రవర్తన కనపరిచిద్ది. ఈ రెండింటిని బట్టి వాళ్ళు, మా అమ్మగారు ఇంత మంచిగా ఉంటారు, మీరు మా అమ్మలాగా మమ్మల్ని ప్రేమిస్తారు, మా బాగోగులు పట్టించుకుంటారు, మా గురించి ఇంత శ్రద్ధ వహిస్తారు, మా సొంత వాళ్ళకే మా మీద చింత లేదు, పట్టింపు లేదు, మీకు ఎందుకు మా అమ్మగారు ఇంత భారం మా విషయంలో అని వాళ్ళ నోటితో వాళ్ళే అడుగుతారు. అప్పుడు మొదలు పెట్టుద్దమ్మా, ఇది నాకు దేవుడి ప్రేమమ్మా, దేవుడు నేర్పిన అనుభవం, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ మమత తల్లి, మరి నా యేసై అట్లా చెప్పాడమ్మా. అప్పుడు యేసై గురించి సువార్త చెప్పుద్ది. ముందు క్రియ చేసిద్ది, సత్ప్రవర్తన చూపించుద్ది, ప్రేమను పంచుద్ది. వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు అప్పుడు యేసై గురించి చెప్పుద్ది ఆ తల్లి. చెప్పి కొద్ది కాలం తర్వాత ఇక మొత్తానికి సువార్త చెప్పి ఆత్మ రక్షణ విలువ, ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటం, ఆత్మ నిత్య నరకానికి వెళ్ళటం అనే విషయాలు కూడా గ్రహింపు కలిగించి వాళ్ళు రక్షణ పొందేటట్టు వాళ్ళని పురికొల్పి వాళ్ళ కుటుంబాలన్నీ రక్షణలోనికి వచ్చిన దాకా కష్టపడిద్ది. మొత్తం రక్షణలోనికి వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటి మామగారు ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు అంటే అప్పుడు ఆమె అసలు సంగతి చెప్పుద్దమ్మా, మీ ఆత్మలను రక్షించటమే నా గురి, రక్షించాను, నా బాధ్యత నెరవేరింది, మీకు ప్రభువును అప్పగించాను, ప్రభు మిమ్మల్ని హత్తుకున్నాడు, ఆయన ఏందో మీకు అర్థమయ్యాడు, రుచి తెలిసింది మీకు, ఇక మీరు అడవిలో ఉన్నా హాయిగా బతికేస్తారు. ఇక మీ బాధ్యత ఏంటంటే మీరు వెళ్ళి ఎక్కడ నివాసం ఉంటారు అక్కడ ఉన్న ప్రజలను రక్షణలోకి నడిపించండి. నా ద్వారా మీరు నడిపించబడ్డారు కదా, మీరు అక్కడ ఉన్న ప్రజల్ని రక్షణలోకి నడిపించండి. నేను మళ్ళా ఈ 3 ఇళ్ళని మళ్ళా 3 అన్యులకి ఇస్తాను, సహకరించండి అమ్మా, మరికొన్ని ఆత్మను రక్షించుకుంటానమ్మా, నా పెద్ద వయసు వచ్చింది, తిరిగి సువార్త చేయలేనమ్మా, నా ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, నేను పోబోయేలో మరికొన్ని కుటుంబాలు రక్షించిపోవాలమ్మా అంటే సంతోషంగా ఖాళీ చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చిత్తశుద్ధి అండి ఆమెకి దేవుని పని పట్ల, ఎంత భారం అండి. ఇలాంటి వాళ్ళని మనం కనుగొనగలమా? కానీ నిజంగా చేస్తుంది ఆమె, నిజంగా చేసింది, ఇది వాస్తవం. మళ్ళా 3 కుటుంబాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి దేవుని ప్రేమ, సువార్త, సత్యం, వాళ్ళ రక్షణలోకి వస్తారు. అలాగా ఇక అదే డ్యూటీ ఆమెకి. అంతకు మించి ఇక నా జీవితానికి వేరే సార్థకత లేదు. ఆత్మలను రక్షణలోనికి నడిపించడం, జీవితాలను నా ప్రభు చేతికి అప్పగించడం కంటే గొప్ప విషయం ఏది లేదని, నా ప్రభు కొరకు ఫలించాలి, పని చేయాలని రంది కలిగిన స్త్రీలకి దేవుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడు. ఈరోజు ఈ మందిర ప్రతిష్టారాధనకు వచ్చిన మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను. దేవుడు నీకు ఆపత్కాలంలో నిశ్చయంగా సహాయకుడు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నాకు ఏం చేశాడు, ఏం చేస్తాడన్న చింత నీకు అక్కర్లేదు. కానీ నువ్వు ఏదన్నా బాధపడితే, దేని గురించి బాధపడాలంటే, నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ప్రభు కోసం, నేను ఏం చేయగలను, ప్రభువా నన్ను వాడుకో అని నువ్వు ఏడవాల్సి ఉంది. ప్రభువా నా అప్పులు తీర్చు, ప్రభువా నా రోగాన్ని స్వస్థపరచు, ప్రభువా నాకు ఫ్రీడమ్ ఇవ్వు, ప్రభువా నా పిల్లల్ని ఆశీర్వదించు అని రకరకాలుగా నువ్వు అడుగుతావు. అడిగితే దేవుని ప్రశ్న ఏంటంటే, ఓకే నీ అప్పులు నేను తీరుస్తాను, ఎందుకు అని అడుగుతాడు. ఎందుకే ఉంది నాయన, కాస్త అప్పుల భారం పోతే రోజుకో సినిమా చూసుకుంటా ప్రశాంతంగా గడుపుతా తండ్రి, అందుక? లేకపోతే ఎందుకు నీ రోగాన్ని తగ్గించాలి, రోగాన్ని తగ్గిస్తే తండ్రి ఇంకా 4 రూపాయలు వెనకేసుకుంటాను తండ్రి, కత్తుకుర్తో పని చేసుకొని వెనకేసుకోవటానికి తండ్రి, వెనకేసుకోవటానికి అంటే ఆయన ఆలోచనలో పడతాడు. రోగం వచ్చి చావుకు దగ్గర వచ్చినా కూడా నీకు సిగ్గురాలి, ఇంకా వెనకేసుకునే వారంలోనే ఉన్నావు నువ్వు. 4 రూపాయలు కాదు, 4 ఆత్మలని వెనకేయాలి, 4 ఆత్మని రక్షణలో నడిపించాలన్న మాట నువ్వు అనట్లేదే.
నేను చెప్తున్నాను, నువ్వు అడుగు. ప్రభువా, నాకున్న ఈ అప్పుల బాధలు తీసివేయి తండ్రి. నేను ఫ్రీగా 4 ప్రాంతాలు తిరిగి నిన్ను ప్రచురపరచాలి ప్రభువా, 4 ఆత్మని రక్షించాలి ప్రభువా, దయచేసి నన్ను వాడుకో తండ్రి. నీ చేతుల్లో వాడబడకపోతే నా బ్రతుకు అర్థమేమిటి తండ్రి అని నువ్వు ఏడిస్తే, రోజు నీ ప్రార్థన ఇదైతే, నా తండ్రి తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. నీ నోటితో నువ్వు ఎవరికి దేవుని మాటలు చెప్పినా వాళ్ళు మారుతారు. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇల్లు దీవించబడిద్ది. వాడుకుంటాడు నిన్ను. అయితే గుండెలో ఆశ ఉండాలి. గుండెలో ఏముండాలి? దేవుణ్ణి వాడుకుందాం, సబ్బురు తినట్టు రుద్దుదాం దేవుణ్ణి అని కాదు. దేవుని చేతిలో వాడబడాలి అన్న ఆరాటం ఉన్న వాళ్ళని నిశ్చయంగా దేవుడు పురుషులనైనా స్త్రీలనైనా వాడుకుంటాడు. దానికి కావాల్సిన వెసులుబాటు ఆయనే ఇస్తాడు, ద్వారాలు ఆయనే తెరుస్తాడు. ఎందుకంటే నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించాను నేను. కానీ చాలా మందికి దేవుని ఎరిగిన వాళ్ళకు కూడా లోకాన్ని అనుభవించాలన్న ఆరాటం, లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి, లోకంలో మునిగి తేలాలన్న ఆరాటం తప్ప దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం తక్కువ. ఇప్పుడు ఆనందం ఉన్నాడు, 2 చోట్ల చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు, ఇంకో చోట ద్వారాలు తెరుగుతండి ఆయన అని. రేపల్లె పోనాడు, రేపల్లి వచ్చాడు, ఇక్కడ చిన్నగా ఓ పరిచర్య ప్రారంభమైంది. ఈరోజు చిన్నదిగా ప్రారంభమైంది, తప్పకుండా దాన్ని మహావృద్ధి నా దేవుడే కలిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చిలకలూరిపేటలో ఇప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పెద్ద పరిచర్య ఇంతకంటే కింది స్థాయి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈరోజు అది విస్తారం అయిపోయింది. 6 అడుగుల వెడల్పు, నేను పండుకుంటే అడ్డం పండుకుంటే కరెక్ట్గా ఇటు తల అటు కాళ్ళు తగులుతాయి. 6 అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, 11 పొడవు 6 అడుగుల వెడల్పు గది, అందులో స్టార్ట్ అయింది పరిచర్య. ఇప్పుడు అది 7 ఎకరాల పైచిలుకు. ఎవరు ఊహిస్తారండి? ఎవరు అనుకుంటారు అలాంటి కార్యం దేవుడు చేస్తాడని? నేను ఆ పరిచర్య ఆరంభించినప్పుడు దారిని పోయే వాళ్ళంతా ఎగతాళి చేయటమే. బోయుడు ఒకడు గామిచ్చాడు, ఎవడొకటి అని. వాళ్ళకేం తెలుసు? ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆ నవ్విన వాళ్ళు నవ్వుతానే ఉన్నారు. ఆ నోళ్ళు వెళ్ళబెట్టేటట్టు దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అలాగున ఈ చిన్న పని విస్తారంగా దేవుడు చేయగలడు. మీ కళ్ళతో మీరే చూస్తారు, ఇది పక్కా. ఆమేన్. అది జరిగి తీరిద్దంతే. హృదయంలో ఆరాటం ఉంది దైవజనుడికి, రాగలిగాడు ఇక్కడ దాకా. ఇంకా ఆరాటం కొనసాగిద్ది, ఇంకో చోటకు కూడా వెళ్తాడు. నన్ను వెంబడించే దైవజనులకు చెప్తాను, మన ఊపిరి పోయేలోపు కనీసం 10 ప్రాంతాలు ప్రభావితం చేయాలి. కనీసం 7 ప్రాంతాలు, 10 ప్రాంతాలు. నీ ఓపిక, నువ్వు ఎన్ని ప్రభావితం చేయగలవు అన్ని ప్రాంతాలని నువ్వు చుట్టుముట్టాలి, ప్రభావితం చేయాలి, క్రీస్తు కొరకు సంపాదించాలి. ఏదో ఒక సంఘం అర సంఘం గట్టిగా అక్కడే కూర్చొని పాడిందే పాడుకుంటా కాదు. ఒక చోట ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట తిరగాలి, ప్రకటించాలి. మీరు వెళ్ళుడి అన్నాడు ఆయన, కూర్చోండి అన్లా. ఎక్కడన్నా అన్నాడా? మీరు కూర్చోండి అన్నాడా? వెళ్ళుడి. ఒకటి నన్ను వెంబడించండి, మీరు వెళ్ళుడి అన్నాడు. వెళ్తానే ఉండాలి. సేవకులు కూడా చెబుతున్నా, సేవకులు కూడా ఉన్నారు కాబట్టి కూర్చున్న దగ్గరే కూర్చోకూడదు, సతికిలు పడి వెళ్తానే ఉండాలి. నాకెందుకు ఎడదాకా రావటం? దేవునికి స్తోత్రం. శుభ్రంగా నేను కూర్చొని లైవ్ ఇచ్చానంటే ఓ వేలాది మంది వచ్చి కూర్చుంటారు లైవ్లో. నేను శుభ్రంగా ఏసీ గదిలో కూర్చొని మంచిగా తినుకుంటా తాక్కుంటా మాట్లాడచ్చు. ఇంత దూరం జర్నీ చేసి ఇక్కడికి వచ్చి బజార్లో సరిగా గాలి కూడా ఆడట్లేదు. ఇందాక బాగా గాలి ఆడింది, ఇప్పుడు గాలి ఆడట్లా. అయినా సరే ఎందుకు? వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళురా బాబు, నువ్వు వెళ్ళు, శత్రుగవిని స్వాధీనం చేసుకోపో, నేను నీకు అందిస్తాపో అన్నాడు. కనుక నేను వెళ్తానే ఉంటాను, నా బిడ్డలు వెళ్తానే ఉంటారు. మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను. సత్యలోపు ఏదో ఒకటి సాధించి సావాలి. కోర్టు చచ్చింది గోడవతల పడేసామన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. ఏమనుకో, ఆడవాళ్ళకి మోకాళ్ళకి అందరికీ చెప్తున్నా, కోర్టు చచ్చింది గోడవతల పడేశారన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. మనం చచ్చేలోపు ఫలానోడు ఇదిగో ఇంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు, ఫలానామె ఇంత దేవుని పని చేసింది, పరిశుద్ధాత్మను కలిగింది, ఇదిగో ఇలా చేసిందని నిన్ను గూర్చి చెప్పి నా ప్రభు మెచ్చుకోవాలి. భూమి మీద కూడా ఒక చరిత్ర ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. అది బతుకు. బాగా సంపాదించాం, తిన్నాం, రోజుకు 3 సార్లు తిన్నాం, 2 సార్లు పోయి వచ్చాం, ఫ్రీ మోషన్ అనుకుంటా తిరగటం కాదు. అది కాదు బతుకంటే. బతుకు అది కాదండి, అది కాదు. 4 కడుపులు నింపిన సాక్ష్యం మనకు ఉండాలి, 4 కన్నీళ్లు తుడిచిన సాక్ష్యం మనకు ఉండాలి, 4 ఆత్మల్ని రక్షించిన సాక్ష్యం మనకు ఉండాలి, 10 జీవితాలు వెలిగించిన సాక్ష్యం మనకు ఉండాలి. చచ్చి అక్కడ బాక్సులో పెడితే వచ్చి మన కోసం కన్నీటి చుక్కలు 4 విడిచేటువంటి 4 వ్యక్తులు కావాలి. అది బతుకు, అది జీవితం, అది చరిత్ర.
అంతేగాని ఏ పొద్దు ఆ కుటుంబము, ఆ ఇల్లు, ఆ సంసారం ఊడిసి తోమి ఉతికి కడిగి ఏమండి బతుకంతదేనా? మారొద్దు, మార్పు రావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం సిగ్గు తెచ్చుకోవాల్సిందే. ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, ఒక గురి కలిగిన జీవితం, అది కూడా దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగినటువంటి జీవితం జీవించాలి. అలాగ దేవుని కోసం నేను వాడబడాలి అని మున్నీరై దేవుని పాదాల దగ్గర కూర్చొని, దేవా నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఏడిస్తే, నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు రక్షింపబడిద్ది. నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారిపోతారు. ఇది నువ్వు చెయ్యాలి. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం నేను వాడబడాలని ప్రతి యవనస్తుడు, స్త్రీ, పురుషుడు, ముసలమ్మ కూడా చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ముసలమ్మ చేసిన పని భిక్షగత్తె ఇళ్ళమ్మడి తిరిగి పైసలు అడుక్కొని బతికే తల్లి. అంత భిక్షగాళ్ళు అంత సత్రాల్లో ఉంటారు కదా, అట్లాంటి సత్రంలో ఉంది ఆ తల్లి, ఎవరు దిక్కులేంది. ఎట్ట తెలుసుకుందో యేసు ప్రభు గురించి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభువుకి ప్రార్థన చేసుకుంటా ఉంది. రోజు ఏడ్చేదంట, నా కాళ్ళన్నీ అయిపోయినాయి ప్రభా, ఇప్పుడు నేను నీకోసం ఏం చేయగలను? నా తండ్రి నీకోసం నేను ఏదో ఒకటి చేయాలని ఆశగా ఉంది ప్రభా. మరి అక్కడక్కడ వాక్యం వింటదిగా, నా బోటోడు చెబుతాడుగా, దేవుని స్తోత్రం, దేవుని పని చేయండి, దేవుని కోసం బతకండి, ఏదో ఒకటి సాధించండి, 4 ఆత్మని రక్షించండి అని నా బోటోడు చెబుతుంటాడు కదా. ఏమో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు బలకరించండి కొద్దిగా, పక్కన వాళ్ళు చేతులు కలపండి. బాగున్నారా, బతికే ఉన్నారా, పలకరించండి కొద్దిగా. వినండి, మీకు గాలి ఆడట్లా, నాకు ఆడట్లేదు కాబట్టి నేను త్యాగం చేశాను. నాకు ఫ్యాన్ పెట్టినా త్యాగం చేశాను, మీకు ఆడని గాలి నాకు కూడా వద్దని. కాబట్టి మరి అది వినండి. 2 మొక్కలు చెప్పేసి నేను ముగించి మందిరం ఓపెన్ చేసి జంప్. మళ్ళీ రేపు ఇంకొక ఊరు ఉంది, కనిగిరి అవతల పామూరు దగ్గర ఉంది మళ్ళీ మందిర ప్రతిష్ట. రోజు ఒక మందిరం తిరుగుతూనే ఉండాలి. ఇక నేను నా బోటోడు చెప్పినప్పుడు ఇందగా మనసులో పెట్టుకుంది, అవును కదా ప్రభా, నిజంగా నీ కోసం బతకపోతే నా బతుకు అర్థమే ఉందయ్యా అని రోజు ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆ తల్లికి. ఇక నుంచి డబ్బులు దాచిపెట్టమని. ఆమె తెచ్చుకున్న డబ్బులు, భిక్షం ఎత్తుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కొంత వాడుకొని కొంత దాచిపెడతా ఒక అమౌంట్ చేసింది. అప్పటి రోజుల్లో ఒక అమౌంట్ చేస్తే ఆ డబ్బులన్నీ రెడీ అయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈ డబ్బులు పెట్టి ఒక రేడియో కొనుక్కోపో అని. ఏంటిదే? రేడియో కొను అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెకు ప్రేరణ ఇస్తున్నాడు, రేడియో కొను. రేడియో నేనేం చేసుకునే తండ్రి ముసలిదాన్ని, నాకెందుకు నేను రేడియో అంటే, నువ్వు కొనుక్కురా. సరే, ఎవరినో నీ బోట అయిన పట్టుకొని పోయి కొనుక్కొచ్చుకుంది రేడియో. అబ్బాయి రేడియో ఒకటి ఇప్పించండి అయ్యా బాబా అంటే ఇప్పించారు. ఇక ఆ రేడియో పెట్టి ఇక ఆ బ్యాండ్ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది రోజు. ఓ రోజు వాక్యం కనెక్ట్ అయింది, అందులో యేసు ప్రభు వాక్యం కనెక్ట్ అయింది. ఆ వాక్యం పెట్టింది, వింటుంది. అబ్బో, నేను నా దగ్గరికి వచ్చి ఈ మాటలు వినపడుతున్నాయి, స్తోత్రం హల్లెలూయా అనుకొని ఆ మాటలు వింటా ఉంది, ఆనందపడింది. ఇక రేడియో సౌండ్ ఫుల్గా పెట్టి సాయంత్రానికి ఈ భిక్షగాళ్ళందరూ, ఈ గంజాయి వాళ్ళు, ఈ సారాయి వాళ్ళు పొగులంతా అడుక్కుంటారు, సాయంత్రానికి తాగొస్తుంటారు. వాళ్ళందరూ చేరిన తర్వాత కరెక్ట్గా సాయంత్రానికి 6:30-7 ఆ వాక్యం పెట్టింది. ఆ వాక్యం పెడితే ఆ వాక్యం వస్తూ ఉంటే మొదటిసారి విన్నవాళ్ళు ఎగతాళి చేశారు, ఏం ముసల్దానా ఏంది హడావిడి చేస్తున్నావు అని. ఏదోలే బాబు ముసల్దాన్ని, నాకు దేవుడు మాటలు వింటున్నాను ఆయన అని రోజు 3 రోజులు పెట్టింది. 4వ రోజు ఆపింది. మొదటి రోజు ఎగతాళి చేశారు, 2వ రోజు చిన్నగా ఇంట మొదలు పెట్టారు, 3వ రోజు ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు, 4వ రోజు ఆపింది. ఆ పెట్టేపటికి వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ఏ ముసల్దానా ఏదో రోజు ఏదో పెడతావుగా, ఏంది అలా ఏం పెట్టలేదా అన్నారు. ఎందుకులే మీకు ఇబ్బందిగా ఉంది, ఏమన్నా ఇబ్బందా పాడా బెమానకుండా దేవుడు మాటలు పెట్టి ఉంది, అవేమైంది వాళ్ళు అడిగారు. పెట్టింది. నీకు తెలుసా, దాదాపు 40 మంది కనెక్ట్ అయ్యారు. ఆ భిక్షగాళ్ల గుంపులోంచి 40 మంది కనెక్ట్ అయ్యారు బ్రదర్. గంజాయి వదిలిపెట్టారు, తాగుడు వదిలిపెట్టారు. అంతకుముందు ఏవేవే పాటలు పాడుకుంటూ అడుక్కునేవాళ్ళు
ఇప్పుడు ఆ పాటలన్నీ వదిలిపెట్టేసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆ జీవితాలు ఎలా మార్చబడ్డాయో. ఆమె కాళ్ళు పనిచేయని ముసలమ్మ రేడియోను ఉపయోగించి, అది వాడబడాలయ్యా, నీకోసం నన్ను వాడుకోయ్యా, నీ పని చేయాలని ఆశ ఉంది ప్రవ్వా అని నువ్వు ఏడిస్తే ఐడియా నీకు ఇస్తాడు, అవకాశం నీకు ఇస్తాడు, కావాలంటే ఆర్థిక సమృద్ధి కూడా నీకు ఇస్తాడు, అనుకూల పరిస్థితులు నీకు రప్పిస్తాడు. నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళని నీ ముందుకే తెప్పిస్తాడు. జస్ట్ ఇక నువ్వు మాట్లాడాలని తీసుకొచ్చాను అంటాడు. ఇలాంటి బోల్డ్ అన్ని స్టోరీలు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, మరియమ్మ తల్లి అని. కళ్ళు కనపడవు, ఒక్క బైబిల్ చదవటానికి మాత్రమే కళ్ళు కనపడతాయి. ఇంతంతలా అద్దాలు ఆమె, ఇంతంతలా అద్దాలు పెట్టినా సరే మనిషిని పోల్చుకోలేదు. ఆమె మోకాళ్ళు ఏడిసింది. ఒక్క ఆత్మనన్నా రక్షించడానికి నా దగ్గర నేను వెళ్ళలేను ప్రభా, నేను తిరగలేనయ్యా, కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి, నా దగ్గరకు పంపించు ప్రభా అని ప్రార్థన చేసింది. ఇట్లాంటి చిన్నవాడిని ఒకరిని పంపించాడు ఆమె దగ్గరికి. పెద్ద ఆవిడ కదా పోయి కూర్చొని ఆ మాటలు ఇంటా చివరికి ప్రభు కనెక్ట్ అయ్యాడు. ముస్లిం సోదరుడు ఆ తమ్ముడు చివరికి దేవుణ్ణి కనెక్ట్ అయ్యాడు. మీకు తెలుసా, ఆ ఒకటికి సువార్త చెప్పి ఆ ఒకటిని రక్షణలోకి నడిపించింది. ఇప్పుడు ఆ ఒకటి సేవకుడే 2-3 సంఘాలు గట్టి నడిపిస్తూ ఉన్నాడు. రియల్, నిజంగా జరిగింది. ఇదంతా గుండెల్లో ఆశ ఉండి దేవుని కోసం ఫలించాలన్న ఆరాటం ఉండి ఆ విధమైన ప్రార్థన ఉంటే దేవుడు చేసే కార్యం. ఎంతమందికి అర్థమైంది? చూడు, ఆమె దగ్గరికే నడిపించాడు దేవుడు. హృదయంలో ఆశ ఉంది, దేవుడు నడిపించాడు. ఈరోజు మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనలో ఒకటి మెన్షన్ చేయండి. అదేంటంటే, ప్రభువా నన్ను నీ కోసం వాడుకో, నన్ను నీ కొరకు వాడుకో ప్రభు. నువ్వు ఏ రీతిగా వాడతావో, ఏ విధంగా వాడతావో నాకు తెలియదు, దయచేసి నన్ను నీ కొరకు వాడుకో, నా బ్రతుకుని సార్థకం చేయి, లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు ప్రభు అని నువ్వు కన్నీరు గార్చు. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను నీ కొరకు వాడుకో నా తండ్రి అని అడిగేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి. అడగనోళ్ళు చేయొత్తొద్దు. అడుగుతారా? ఓ తల్లి ఎత్తట్లా ఎందుకని అనుమానిస్తుంది. మరి అడగాలి. యేసు నామంలో అడగాలి. నన్ను వాడుకో ప్రభు, నీ కొరకు వాడుకో. నన్ను వెంబడించే బిడ్డలందరికీ చెప్తున్నా, వేస్ట్ ఫెలోస్గా ఉండొద్దు. స్త్రీలు పురుషులు ఎవ్వరు కూడా వేస్ట్ ఫెలోస్గా ఉండొద్దు. వాడబడాలి దేవుని కోసం. ఆమేన్. షునేమి స్త్రీ అలాంటిది, షునేమీరాలు. దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలని వెతుకుతా ఉంది. చాలామంది దేవుని భక్తులు కనపడుతున్నారు. వాళ్ళు దేవుని భక్తులో దొంగ భక్తులో నాకు తెలుసు. ఎందుకంటే ముందే చెప్పా, మంచి వివేచన కలిగింది. ఎవరెవరు ఎలాంటి భక్తులో, ఎవరెవరి ఆత్మీయత ఎంతో కూడా గుర్తుపట్టగలిగేంత చురుకైన మనిషి ఆమె. ఎలీషాను చూసింది ఒకరోజు. ఎలీషాను చూసింది, ఆయన అబ్జర్వ్ చేసింది. ఎస్, దేవుని ప్రవక్త ఇతను, దేవుని ఆత్మ సంబంధితను, సత్ప్రవర్తన కలిగిన వాడితను అని ఆయన క్వాలిటీ అబ్జర్వ్ చేసి ఓ రోజు ఆయన్ని అడిగింది, దైవజనుడా, నువ్వు ఈ ప్రాంతానికి వస్తున్నావు, వచ్చినప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరగటం, ఎక్కడెక్కడో ఉంటావు, నాకు ఇష్టంగా అనిపించట్లేదు. దయచేసి మా ఇంటికి రండి, మా ఇంట్లో ఆతిథ్యం పొందండి, మీకు చేయదగ్గ ఏర్పాటు మేము చేస్తాం, దయచేసి మా ఇంటిని దర్శించండి అని ఆయన్ని ఆహ్వానించింది. అప్పటి నుంచి ఆ దైవజనుడు ఆమె ఇంటిని దర్శిస్తున్నాడు. భక్తి గల దైవజనుడిని గుర్తుపట్టింది ఆమె. వివేచన కలిగినటువంటి స్త్రీ. నంబర్ 1, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలన్న ఆరాటము కలిగిన స్త్రీ. నెంబర్ 2, వివేచన కలిగి భక్తులను గుర్తుపట్టగలిగినటువంటి స్త్రీ. నిజమైన ఆత్మీయత, నిజమైన భక్తి, నిజంగా ఆత్మల భారం, నిజంగా సేవా దృక్పథం, నిజంగా దేవునినే మహిమపరిచేటువంటి నైజం ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తుపట్టి మనం వెంబడించాలి.
అలాగ వెంబడించింది, అలాగ గమనించింది. మొత్తం మీద ఆయన్ని కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయన ఆహ్వానించింది. అప్పుడు ఏం జరుగుతుందండి? బ్రతిమలాడింది, మళ్ళీ ఒట్టిగా కూడా కాదు, బలవంతము చేసినని ఉంది. బ్రతిమల అయ్యా 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 రా అయ్యా అయ్యా, లేకపోతే నువ్వేదో అఫీషియల్గా పాస్టర్ గారు వస్తావా మా ఇంటికి, ఫుల్ సౌండ్ అండి, మేము మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామంటే నిజంగా ఆత్మీయుడు పని చూసుకోమంటాడు. నిజంగా ఆత్మీయుడు తిండికో డబ్బుకో మరి దేనికో ఆరాటపడి పరిగెత్తడు. వాళ్ళ విధేయత, వాళ్ళ వినయం, వాళ్ళలో ఉన్న భక్తి, వాళ్ళలో ఉన్న ఆత్మీయత ఏందో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ ఆయనకు కూడా ఆత్మీయ స్పర్శ అవతల వ్యక్తి దగ్గర కనపడితేనే అడుగేస్తాడు, కానీ లేకపోతే నీ సౌండ్ను బట్టో, లేకపోతే నువ్వు అగ్రకులమనో, లేకపోతే నువ్వు బాగా తిండి పెడతావనో వాటి కోసం ఆరాటపడడు నిజమైన సేవకుడు, నిజమైన దైవజనుడు. ఎలీషా అబ్జర్వ్ చేశాడేమని, ఎవరో ఏమి వచ్చినప్పుడల్లా ప్రాణం తీస్తుంది, ఏంది ఇంకోవాలని చెప్పి గమనించాడు. భక్తి కనపడింది ఆమె దగ్గర. చాలామంది ఎలీషాను చూస్తున్నారు, కానీ ఇవి మాత్రం ఆరాటపడుతుంది, దైవజనుని ఎట్లనన్నా ఇంటికి తీసుకెళ్ళాలి. ఎట్లా అలాగని ఇప్పుడు కూటం అయిపోగానే నా వెంటబడారు, మా ఇంటికి రా, మా ఇంటికి రా, నాకు బోల్డ్ అంత పని ఉంది, మీకు వందనాలు. హల్లెలూయా. ఆనంద్ ఇక్కడే ఉంటాడు, తిప్పండి, అవసరం అయితే బజార్ తిప్పండి, ప్రాబ్లం ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. పెద్దగా చెప్పండి. ఎందుకంటే ఈ ప్రసంగం అయిపోయినాక మళ్ళీ ఈ డేంజర్ నాకు స్టార్ట్ అయింది. అందుకని నేను చెబుతున్నాను, నువ్వే చెప్పావుగా కాబట్టి నేను బతిలాడుతున్నా, రా అన్నారు అనుకో, ఇక ఇల్లు తిరగాల్సి వచ్చింది నేను. అందుకని అర్థం చేసుకోండి, అది నా మీద ప్రయోగం చేయవాకండి. దేవునికి స్తోత్రం. మీ కొరకు పంపబడింది ఎలీషా. ఇతడు ఎక్కడున్నాడు? ఏడా ఉన్నాడా? ఇతడు. దేవునికి మహిమ. పట్టుబట్టింది. భక్తులను గుర్తుపట్టడమే కాదు, భక్తులను ఇంటికి ఆహ్వానించుకునేటువంటి వ్యక్తి. యేసయ్య ఏమన్నాడు? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెప్తుంది. గిన్నెడు చన్నీళ్ళు కాదు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వెళ్ళాడట ఆయన. ఎలీషా వెంట గేహజీ కూడా ఉండేవాడు, ఇద్దరు వచ్చేవాడు. అయితే ఆమె తన భర్తకు చెప్పింది, ఏమండి ఏమై మీరు గమనించారా మన ఇంటికి వస్తున్న దైవజనుడిని? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమె మాట్లాడుతుంది భర్తతో. అదేంది, ఇద్దరు కదా వస్తుంది, ఇద్దరు కదా, దైవజనుడైన ఎలీషా, శిష్యుడైన గేహజీ, ఇద్దరు కదా వస్తుంది. వస్తున్నప్పుడు మరి ఇద్దరు మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వ్యక్తులు భక్తి గల దైవజనులని నేను ఎరుగుదును కదా అనాలి. కానీ మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అంటే నిజంగా దైవత్వం, నిజంగా ఆత్మీయత, నిజంగా భక్తి, నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంది ఒకడే అని గుర్తుపట్టింది. గెహజీ వ్యవహారం గమనించేసింది. ఎందుకంటే గెహజీలో భక్తుల క్వాలిటీ కనపడలా ఆమెకి. అందుకని మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవారు అనలా, వచ్చుచూ పోవచ్చున్నవాడు అని ఒకడిని స్పష్టంగా మాట్లాడింది. అంటే ఒకడు సరిగ్గా భక్తిపరుడు, ఆత్మీయుడు, నిజంగా క్రమం కలిగిన వాడు. ఇంకొకడు ఉన్నాడు, చూపులు కొంచెం తేడాగా ఉన్నాయి కాబట్టి ఆయన భక్తుల లిస్టులో నేను చేర్చలేను. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు చూపులు తేడాగా ఉంటాయి. ఏమండి, భార్య పక్కన ఉన్నా సరే ఎవరన్నా కొంచెం గ్లామర్గా కనపడేది చాలు పెడ తిరిగినట్టు చూస్తూ ఉంటాడు, అట్లా తిరిగిపోతున్నట్టు ఆ మనిషి పోయిన లెక్క చూస్తూ ఉంటాడు. పక్కన భార్య ఏంది ఏంది అనుకుంటా చూస్తూ ఉంటాడు. పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. ఈ ఆడవాళ్ళకి అర్థమైపోతుంటే ఈడేదో దేబ్రహ్మోహుడు ఎటు చూస్తున్నాడు ఏందని ఆడవాళ్ళు అనుకుంటారు కూడా. ఒక్కొక్కడికి అర్థం కాదు, చూస్తూ ఉంటాడు, అలాగే మింగేసిరేడు చూస్తూ ఉంటాడు. పక్కన ఎవరున్నారు ఏంది, వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, ఏంది, సిగ్గే ఉండదు, తగులుతారు ఇట్టంటి వాళ్ళు. మరి వీడి దగ్గర అట్లాంటి చూపు కనపడిందో ఏం పోవడం మొత్తానికి. ఎందుకంటే ఇద్దరు వస్తే ఒకడిని పసిగట్టింది, ఒకడిని తేడాన్ని గుర్తుపట్టి ఆ ఒకడి గురించి మాట్లాడుతుంది. మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. నెంబర్ 1, దేవుని కొరకు ఫలించాలన్న ఆశ కలిగింది. నెంబర్ 2, దైవజనులను గుర్తుపట్టేటువంటి శక్తి కలిగింది, వివేచన కలిగింది. నెంబర్ 3, భర్తతో మాట్లాడి ఏదో ఒక పూట అట్లా వచ్చి పోవటం కాదు, పర్మనెంట్గా మన మీద చేయగలమా అని భర్తను రిక్వెస్ట్ చేసి, ఇక ఎప్పుడు వచ్చినా దైవజనుడు ఏ ఇల్లు వెతుక్కోకూడదు, నా ఇంటికే రావాలి, నా ఇంట్లోనే అంత ఆతిథ్యం తీసుకోవాలి, నా ఇంటనే బస చేయాలి, నా ఇంటనే రెస్ట్ తీసుకోవాలని. అప్పట్లో ఇల్లు ఎంత పెద్దగా ఉండేయంటే, ఇల్లు ఒక రకంగా ఉన్న కాంపౌండ్లు చాలా పెద్దగా ఉండేవి. ఆ కాంపౌండ్ వాళ్ళు ఎంతయా, గోడ ఎంతయా అంటే ఒక పెద్ద గది వేసుకోవచ్చు ఒక కాంపౌండ్ వాళ్ళ మీద.
ఇప్పుడు మామూలుగా ఈ ప్రహరీ గోడలు ఉన్నాయి, 9 అంగుళాలు ఉంటాయి, జాన ఉంటాయి ఈ గోడలు. కానీ అక్కడ కాంపౌండ్ వాల్ ఎంత ఉందంటే ఒక గది బట్టి అంత పెద్ద వాల్ అది. అంటే అంతంత పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, భద్రత కోసం కట్టుకునేవాళ్ళు. ఆ కాంపౌండ్ మీద ఒక గది వేద్దామండి, ఆయన ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ కాంపౌండ్ మీద సపరేట్గా ఒక గది వేసామంటే ఇక ఆయనకు మనతో పని ఉండదు, మనకు ఆయనతో ఇబ్బంది ఉండదు. శుభ్రంగా అక్కడ ఉంటాడు. ఒక బల్ల, ఒక పీట, ఓ మంచం వేసామనుకో, ప్రశాంతంగా అంత పెడితే తిని అక్కడే కాస్త అడ్డం పడతాడు పాపం దైవజనుడు అని భర్తకు రిక్వెస్ట్ చేసి ఖర్చుకు సిద్ధపడుతుంది. ఇప్పుడు గది కట్టాలంటే ఖర్చు, లోపల ఏర్పాట్లు చేయాలంటే ఖర్చు, అయినా పర్వాలా. దైవజనుని నిమిత్తం, దేవుని నిమిత్తం పర్వాలేదు. భర్త కూడా ఆమె మాటకు లోపడ్డాడు. అడ్డు చెప్పలా. ఎందుకు అడ్డు చెప్పలా? తన భార్య భక్తి కలిగింది, అడ్డదిడ్డమైన మనిషి కాదు, పద్ధతి కలిగింది గనుక ఈమె భక్తిని బట్టి ఆయన కూడా ప్రభావితమయ్యాడు. ఆమె ఏది చెప్పినా సరే అడ్డు చెప్పడు, ఎందుకంటే అతనికంటే చురుగ్గా ఆలోచించగలిగింది. నీ భర్త గురించి నేను అడుగుతాను, నువ్వు చెప్పగలవా ఆ సమాధానం? నీలో ఆ చురుకుదనాన్ని నీ భర్త గుర్తించాడా? నువ్వు ఒట్టి సోద్దాని నోరు మూసుకో అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీలో ఉన్న భక్తి, చురుకుదనం, ఆత్మీయత నీ హస్బెండ్ గుర్తుపడితే ఖచ్చితంగా నీకు విధేయత చూపుతాడు. నువ్వు ఏది చెబితే అది ఖచ్చితంగా చేద్దాం అమ్మాయి అంటాడు. అలాంటి మెట్టులోనికి స్త్రీలు రావాలి. ఇది స్త్రీల గురించి మాత్రమే సందేశం అనుకోవద్దు, పురుషులకు కూడా వర్తించేటువంటి సందేశం. భక్తులను గుర్తుపట్టడం పురుషులు కూడా చేయాలి. దేవుని కోసం నేను ఫలించాలన్న ఆరాటం పురుషులకి ఉండాలి. మూడవది, అవసరమైతే దేవుని పని నిమిత్తము, దైవ జనుల నిమిత్తము, దైవ సేవ నిమిత్తము అవసరమైతే రిస్క్ చేయటానికి పురుషుడు కూడా పూనుకోవాలి. నాలుగవది, పురుషుడు కూడా కుటుంబంలో భక్తిపరుడై ఉంటే కుటుంబం మొత్తం కూడా పరిమళిస్తుంది. శారా తన భర్తని యజమానుడా అని పిలిచింది. ఏమని పిలిచింది? ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఒరేయ్, భార్య భర్తని రే అని పిలుస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడదు, ఎక్కడున్నావురా, ఎంతసేపు ఎదురు చూడాలిరా, త్వరగా రారా అంటుంది. ఎవరని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆయన, వాడికి అట్ట పిలిపించుకోవటం ఇష్టం అంట. నాకేం తెలుసు? అరే అంటే ఫ్యాషన్ అంట. ఏమండీలు పోయినాయి, యజమానులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమండి, పల్లెటూరులో పిలిపి ఇంకో టైప్లో ఉంటాయి. దోయ్ ఇదిగో నిన్నే అని పిలుపులు. మా అమ్మ మా నాన్న అంటే పిలుచుకుంటారు. మా అమ్మ అంటది, మా నాన్న ఎక్కడున్నా సరే అంటాడు. ఈ ఆ భాష ఏందిరా నాకు అనిపించింది. నాకు దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. వాళ్ళు ఈయన అంటది, ఆయన ఎక్కడున్నా ఏ మూలం సరే అంటాడు. ఇదేదో వెరైటీగా ఉంది అనుకున్నాడు నేను చిన్నప్పటి నుంచి అట్ట అనుకునే. ఇప్పుడు ఆ భాషలన్నీ పోయి అరే తురేలు వచ్చినాయి. ఆమెమో అరే, వాడేమో ఓసాయి. అది ఫ్యాషన్ అంట. నేను చెప్పడం కావాలంటే ఎంక్వైరీ చేసుకుని చూడండి. ఇప్పుడు అదే భాష, ఈ దరిద్ర కొట్టు భాషలు. కానీ ఆనాడు యజమానుడా అని అబ్రహాముని శారా పిలిచిందంటే ఏ విధంగా నడుచుకొని ఉంటే అలా ఆమె గౌరవించగలిగింది ఆ భర్తని. ఎంతటి సత్ప్రవర్తన తన భార్య ఎదుట కనపరిస్తే అంత బాగా ఆమె ఆయన గురించి మాట్లాడింది. ఏమండి అనలేదు, ఇంకొకటి అనలేదు, ఏలినవాడా, యజమానుడా, అంటే దైవజనుడా అని పిలిచింది అబ్రహాముని. నువ్వు దేవుని మనిషివి. ఆమె కూడా దేవునికి అంతే కనెక్ట్ అయింది. నేను చెప్తున్నా, ఓ స్త్రీ, నిన్ను బట్టి నీ భర్త దేవునికి కనెక్ట్ అయ్యేంత భక్తి నీలో కనపడాలి, అంత ఆత్మీయత, అంత ఒరిజినాలిటీ. నువ్వు నాసిరకం వ్యవహారం చేసావనుకో, సగం సగం చేసావనుకో, అవతలోడు కనెక్ట్ అవ్వడు దేవునికి. నువ్వు నాణ్యతగా నువ్వు దేవుని భక్తి చేసి నిజంగా దేవుని ప్రేమించి సరైనటువంటి భక్తిని నువ్వు కనపరచగలిగితే ఏనాటికైనా తప్పనిసరిగా నీ హస్బెండ్ దేవునికి కనెక్ట్ అవుతాడు, నీ సంతతి దేవునికి కనెక్ట్ అవుతారు. అవునట్లుగా నువ్వు ఆ మాదిరి చూపగలగాలి. పురుషుడు చూపగలగాలి, స్త్రీ చూపగలగాలి. ఆ నైతిక విలువలు కలిగి బతకాలి కుటుంబంలో. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాడు కదా. నా ఫ్యామిలీ విషయంలో నేను అదే ఛాలెంజ్గా తీసుకున్నా. నేను క్రొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా కుటుంబం విషయంలో నేను అదే ఛాలెంజ్గా తీసుకున్నానండి.
నేను నా ఫ్యామిలీని ప్రభావితం చేయలేకపోతే సమాజాన్ని ప్రభావితం చేయలేను, ముందు నా ఫ్యామిలీని గెలవాలి నేనని నోటిని కంట్రోల్ చేసుకున్నా, చేతుల్ని కంట్రోల్ చేసుకున్నా, నా ప్రవర్తనని కంట్రోల్ చేసుకున్నా. నా వాళ్ళు నన్ను పరీక్ష చేయటం మొదలుపెట్టారు. వీడు నిజంగా మారాడా, అసలు వీడి క్యారెక్టర్ ఏంటని నన్ను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టారు. దేవుని కృపను బట్టి టపా 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 నాలో కలిగిన మార్పును చూసి మొత్తం బాప్తిస్మాలు పొందారు. దేవుడి కృప, భక్తితోనే వాళ్ళని గెలిచా. బెదిరించి గెలవలేదు, లేకపోతే కొట్టి తిట్టి గెలవలేదు. మోకాళ్ళుని ప్రార్థన చేయటం, సత్ప్రవర్తన కనపరచడం, అందరి విషయంలో బాధ్యతగా వ్యవహరించడం, మొత్తం మీద టోటల్ ఫ్యామిలీ మొత్తం దేవునికి కనెక్ట్ అయ్యారు. సాయంత్రానికి కూర్చొని కంజరగొంటానికి డబ్బులు లేదని అప్పులు, స్టీల్ బేషన్ బోర్లేసి దాన్ని కొడతా నేను పాటలు పాడటం, మొత్తం కూర్చొని స్తోత్రాలు చెప్పటం. కుటుంబం అంతా డే అంతా వర్క్ చేయటం, సాయంత్రానికి స్టీల్ బేషన్ బోర్లు వేయటం, దరువు వేయటం, పాటలు పాడటం. ఇదే మా ఇంట్లో సందడి. పిల్లలతో సహా మొత్తం మోకాళ్ళుని ప్రార్థన. ఎట్లా ఉండేది అనుకున్నా? ఆ దెబ్బకి ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా ఇంట్లో కూర్చోవడం మొదలు పెట్టారు. వీళ్ళ పని బాగుందిరా, పొద్దంతా పని చేసుకుంటారు, సాయంత్రం కాగా నా స్టీల్ బేషన్ బోర్లు వేసుకుని దరువు వేసుకుంటే భలే పాటలు పాడుతున్నారు, యేసుప్రభు పాటలు పాడుతున్నారు, భలే ఆరాధిస్తున్నారని చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చోవటం మొదలు పెట్టారు. తండ్రి సన్నిధి పరిచర్య అనేది అట్లా స్టార్ట్ అయింది. చివరికి మా ఇల్లు మేము ఖాళీ చేసి పక్కన ఒక పాక వేసుకోవాల్సి వచ్చింది, ఇంటిని చర్చి చేయాల్సి వచ్చింది. ఇల్లే చర్చి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. శాంతినగర్లో ఇప్పుడున్న మందిరం ఒకప్పుడు మేము నివసించిన నివాసం. చివరికి అది వదిలిపెట్టి మేము పక్కకి వెళ్తే ఇప్పుడు ఆ ఇల్లు మందిరం అయిపోయి, ఆ మందిరం పట్టక రోడ్ల మీద ఇట్లానే టెంట్లు వేసి ఆరాధన చేసి అది బట్టక అక్కడంతా ఫుల్ అయిపోయి, చివరికి ఇప్పుడున్న మందిరం అక్కడ ఆ ల్యాండ్ కొని అక్కడ ఇప్పుడు క్రమక్రమంగా 7 ఎకరాలకు వెళ్ళింది అది. ఇదంతా ఫ్యామిలీలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు సరైన భక్తి కనపరచగలిగితే తప్పకుండా మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీని గెలవాలి నేననే టార్గెట్ పెట్టుకోవాలి. గెలవాలంటే ఒట్టి మాటలు చెప్తే కాదు, ప్రవర్తన కూడా కనపరచాలి, ప్రేమను కనపరచాలి, బాధ్యత నెరవేర్చాలి. ప్రవర్తన కనపరచగలిగితే తప్పకుండా ప్రజలు కనెక్ట్ అవుతుంది. నీ ఫ్యామిలీ ముందు కనెక్ట్ అవుతుంది. మన ఇంటి గోడ మీద మనం గది కట్టించి ఇవన్నీ ఏర్పాటు చేద్దామంటే ఏం పిచ్చిగుందా, డబ్బులు ఎవడిస్తాడు మీ తాతయ్య, గది కట్టమంటున్నావు ఏందో, అందులో మంచం బల్ల పీట ఏందది, వాళ్ళు రాలిపోతాయి అనలా తప్పకుండా కట్టిద్దామా, ఓకే అన్నాడు. ఎందుకు? నా భార్య జ్ఞానవంతురాలు, నా భార్య భక్తి కలిగింది, నా భార్య వివేచన కలిగింది, ఆమె ఏది చెప్పినా ఏది చేసినా లెక్క సరిగా ఉంటుంది, పద్ధతి గల మనిషి అని అతనికి తెలుసు. పిచ్చి పిచ్చి పనులు చేసేది కాదు, పిచ్చి పిచ్చి క్రియలు చేసేది కాదు, పిచ్చి మనిషి కాదు. నా కుటుంబానికి దీపం నా భార్య, ఉత్తమురాలు, భక్తి కలిగింది, ఆమె చెప్పింది నేను వినాలని లోబడ్డాడు ఆ భర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలితంగా ఇంటి గోడ మీద ప్రహరీ మీద చక్క గది కట్టిస్తే ఇక అప్పటి నుంచి దైవజనుడు వస్తా పోతా అక్కడ రెస్ట్ తీసుకోవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు నా పేరిట వచ్చి వాడిని చేర్చుకుంటే గిన్నెడు చన్నీళ్లు చాలన్నాడు కదా. ఏకంగా గది కట్టి అందులో అన్ని ఏర్పాట్లు చేసి ఫుడ్ కూడా పెడుతుంది. నీకు ఇంకెంత ఫలం ఉంటుంది ఊహించండి. నీకు సామాన్యమైన ఫలమా? ఓ రోజు ఎలీషా ఆలోచించి, ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నా మన గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ ఈమె నా వెంటబడి గోజాడి నన్ను ఇంటికి రప్పించి నా కోసం ఇంత రిస్క్ చేసి గోడ మీద గది కట్టించి నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నా కోసం ఇంత రిస్క్ చేసింది. తన భర్త ఎంత ప్రాధేయపడిందో. ఇంత చేసింది అంటే బహుశా ఏదన్నా ఆశిస్తుందేమో, నా నుంచి ఏదన్నా ఆశిస్తుందేమో, ఏదన్నా ప్రతిఫలాకాంక్ష కలిగి ఉందేమో అని గెహజీ అన్నాడు. చిత్తం ఏలినవాడా చెప్పండి, ఆమెను పిలు. ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత ఖర్చు పెట్టి నా కోసం ఇంత రిస్క్ చేసింది, ఆమెను పిలు అంటే పోయి పిలిచాడు. పిలిస్తే వచ్చింది. అడిగాడు, ఏమ్మా నా కోసం ఇంత రిస్క్ చేశావు, ఈ సమాజంలో చాలామంది నేను వస్తా పోతా ఉంటే చూస్తా ఉన్నారు, ఎవరు పట్టించుకోలా, నువ్వు చూసి నా కోసం ఇంత రిస్క్ చేశావు కనుక నువ్వు ఏదో ఒకటి ఆశిస్తున్నావని నేను అనుకుంటున్నా, నీ గురించి నేనేమన్నా రాజుతో మాట్లాడమంటావా అన్నాడు. అంటే నీకేమన్నా సమస్యలు ఉన్నాయా, నీకేమన్నా అక్కర్లు ఉన్నాయా, నీకేదన్నా జరగాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా,
నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటే చెప్పు, నేను రాజుతో మాట్లాడతా, రాజుతో నాకు పరిచయం ఉంది. నేను చెప్పానంటే రాజు ఏదైనా చేస్తాడు. అడిగాడు. అప్పుడు ఆమంది, అయ్యా నేను పరజనుల మధ్య ఉంటే నాకు వివాదాలు, వ్యాజ్యాలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు అలాంటి వివాదాలు, వ్యాజ్యాలు ఏం లేవు. నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నా సొంత వాళ్ళ మధ్యలోనే నేను ఉన్నాను. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీకు ఇవన్నీ చేయటం ద్వారా ఏదో ప్రతిఫలం పొందుదామన్న ఆకాంక్షతో అయితే నేను మిమ్మల్ని చేర్చుకోలేదు అనేది చెప్పకనే చెప్పేసింది ఆమె. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆమె ఎంత స్పష్టంగా ఉందంటే, దైవజనుడిని ఆహ్వానించి దైవజనుడిని చేర్చుకొని ఆయన కావలసినవన్నీ చూసి, అయ్యా నా కోసం ఇలా చేయండి అని చెప్పలా, నా కోసం ఇది చేయండి అని చెప్పలా. చెయ్యమంటావని ఆయన అడిగితే, నీకోసం ఏదైనా హెల్ప్ చేయమంటావని అడిగితే నాకు అక్కర్లేదని చెప్పింది. ఎందుకో తెలుసా? ఫలానా అది చెయ్యయ్యా అని నేను కానీ అనే పని అయితే ఈ ఉద్దేశం కడుపులో పెట్టుకొని నాకు ఇంత భజన చేసిందనమాట అనుకుంటాడు కదా దైవజనుడు. అందుకే నేను చెప్పా, చురుకు మంపు మాలోకం కాదు, చురుకు వివేచన కలిగింది. నాకు అక్కర్లేదయ్యా, ఏం అక్కర్లేదయ్యా నిలబడింది. అట్లా వెంటనే గెహజీ లైన్లోకి వచ్చాడు. వెళ్ళినవాడా, ఆమెకి పిల్లలు లేరు. ఎందుకు లేరు తెలుసా? వాళ్ళ భర్త ముసలివాడు. ఇట్లాంటి ఎంక్వైరీలు చేశాడు మనోడు. మరి ఎందుకు గుర్తుపట్టదు? గుర్తుపట్టింది. ఈ దొంగ చూపులు చూసే గుర్తుపట్టింది. అంటే ఏం చూపులు చూస్తున్నాడు? ఈమెమో గొడ్రాలుగా ఉంది. కారణం ఏమై ఉంటుందంటే భర్త వృద్ధుడై ఉన్నాడు అని ఇట్లాంటి లెక్కలు చూస్తున్నాడు. అరే దైవజనుడు ఏం చేస్తున్నాడు, దైవజనుడిని ఎలా ఫాలో అవుదాం, దైవజనుడు ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నాడు, దేవునికి ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తి సాధన ఎలా చేసుకుంటున్నాడు అని దైవజనుడికి వెళ్ళే దృష్టి కాదు. వాళ్ళ ఇంట్లో వ్యవహారం ఏంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో వ్యవహారం ఏంది, ఇట్లా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ మనిషి ఏంది, ఆయన ఏంది, ఆమె ఏంది, ఈ చూపు అంతా పక్క చూపే. అందుకే నయమాన్ వెంటబడి పరిగెత్తాడు, కుష్టు తెచ్చుకున్నాడు. గెహజీ తెలుసు కదా మీకు. ఇట్టంటోడ నాకు ముందే గుర్తుపట్టింది అన్నాడు. ఈ మాట అనేసరికి, ఓ గొడ్రాలా, సరే సరే సరే. అయినా పిల్లలు కావాలని అడగలేదు, అడగకపోయినా పర్వాలా. నేను అడిగితే చేసిందా నాకు ఇవన్నీ? నేను అడిగితే చేసిందా? నేను అడగకపోయినా చేసింది కనుక ఆమె అడిగిన దాకెందుకు? ఏమమ్మా, అయ్యా వెళ్ళిందన్నమాట, రా నీకోసం నా ప్రభువుని వేడుకుంటాను, ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకోసం నా ప్రభువుని వేడుకుంటాను, నీ గర్భఫలం కలుగుతుంది పొమ్మన్నాడు. నేను అడగలేదు కదా, అడగకపోయినా దైవజనుడు, అవునమ్మా నేను అడగకపోయినా నాకు గది కట్టించావుగా, కాబట్టి నువ్వు అడగకపోయినా సరే నీకోసం నీ కార్యం జరగాలని నేను దేవుని వేడుకుంటాను పొమ్మన్నాడు. ఖచ్చితంగా అక్షరాల జరిగింది అది. అన్ని నాళ్ళు గొడ్రాలుగా ఉన్న ఆమె గర్భవతి అయిందో చక్కని కుమారుణ్ణి సంపాదించుకుంది దేవుని కృపలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిఫలాపేక్ష లేని భక్తి, నిస్వార్థమైన భక్తి. నేను దేవునికి చేయాలి, దైవజనులకు చేయాలి, దేవుని పనికి చేయాలి, అంతేగాని నేనేదో పొందుదామన్న ఆకాంక్షతో చేస్తే అది వ్యాపారం అయింది. చెప్పింది అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి భక్తి చేసినా, ఆరాధన చేసినా, మన చేతుల్లో ఏదన్నా ఇచ్చినా, నేను ఇస్తే మళ్ళా నాకు ఇస్తాడు అన్న ప్రతిఫలాపేక్షతో చేసినట్లయితే అది వ్యాపార దృక్పథం. గుప్పడి గింజలు చల్లాను, బస్తా కోసుకొచ్చుకున్నాను అన్నట్టు. ఆయన దేవుడు నువ్వు అలా ఆశించిన నిన్ను వ్యాపారస్తుడిగా ఏం లెక్క ఇడు. కానీ మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే, దేవా నువ్వు నాకు ఇవ్వకపో, చెయ్యకపో, నేనైతే నీ కోసం చేయాలి, నీ కోసం బతకాలి అని ఆరాటపడి ఈ పనులన్నీ చేస్తున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నాకు ఇవ్వకపో, నువ్వు చేయకపో, నీ దగ్గర ఉన్న రూపాయి దేవుని కొరకు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇదే దృక్పథం నీకు ఉండాలి. నేను 100 రూపాయలు పెడితే నాకు 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు, నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు, కానీ అప్పటి నుంచి శోధిస్తా కూర్చోవటం కాదు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభువా అన్నప్పుడు అది నిస్వార్థమైన భక్తి అయింది. ఇక అది వ్యాపారం కాదు. అలాంటి మనిషి ఖర్చు పెట్టి చేసింది కానీ తనను ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు. ఆయన అడిగినా కోరలేదు. ఆయనకి చాలా సంతోషం కలిగింది. ఓరు బాబా, నేను ఇచ్చిన
ఆఫర్ని ఎగబడి వాడుకుంటారు. ఈ పిచ్చిదేది నాకేం అక్కర్లేదు, నేను స్వజనుల మధ్య ఉన్నానన్నది అని ఆలోచించి ఆమె అడక్కపోయినా ఆమెకు అవసరమైనది ఏదో ఆమెకి దేవుడు అనుగ్రహించినట్లు ఆమె పక్షంగా వేడుకున్నాడు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నామములో సువార్త ప్రకటించుకుంటూ సంచరించేటువంటి దేవుని పాత్రలను చూసి మిగిలిన వాళ్ళు కూడా దేవుని పని చేయడానికి పురికొల్పబడటం, ప్రోత్సహించబడటం మాత్రమే కాకుండా వారిని ఆదరించి వారి కొరకు చేయాలి, దేవుడు నియమించినటువంటివి చేయడానికి సంసిద్ధమైన మనసు కలిగి ఉండాలనేది మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద ఏం చెప్పలేదు, గిన్నెడు చన్నీళ్ళు అన్నాడు. కానీ ఏకంగా ఇన్ని చేసినటువంటి షునేము స్త్రీని గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఆమె గనురాలు అన్నాడు. 4 సంగతులు చెప్పాను ఆమె గురించి. మొట్టమొదటిది ఏమిటి? దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం కలిగింది. నీలో కూడా, నీ గుండెల్లో కూడా దేవుని కోసం ఫలించాలన్న ఆరాటం ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. అబ్బే, ఇంత నీరసంగా అయితే కష్టం. ఇంకోసారి కలిసి ఏకంగా గట్టిగా చెప్పండి. అది నెంబర్ 1. ఏంటది? దేవుని కొరకు ఫలించాలి. దైవజనులు ఫలిస్తున్నారు, నేను కూడా నాకున్న పరిధిలో, నాకున్న స్థాయిలో నేను కూడా ఫలించాలి. నెంబర్ 1. నెంబర్ 2, భక్తులను గుర్తుపట్టాలి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిది. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా, నీవెంత కాలము వారి చెంత నుందువోరయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్య సంబంధులను గుర్తుపట్టాలి, సత్య సంబంధులనే వెంబడించాలి. నువ్వు వెంబడిస్తున్నటువంటి దైవ జనాంగం సత్య సంబంధులని ఫస్ట్ నిర్ధారించుకో. సత్య సంబంధులా కాదా వివేచించు, భక్తిపరులా కాదా వివేచించు, ఆత్మీయులా కాదా వివేచించు. నేను ఈ క్రమంలో కొనసాగితే భక్తి నేర్చుకొని ఫలిస్తానా లేదా అనేది వివేచించు. ఎందుకంటే షునేమి స్త్రీ దగ్గర అది సూచిస్తున్నాడు దేవుడు. భక్తులను గుర్తుపట్టేటువంటి ఆత్మ కలిగింది ఆమె, అందుకే ఆమెని గనురాలు అన్నాడు. పౌలు శీలల ఉపదేశాన్ని బెరయ విశ్వాసులు విని పౌలు చెప్పినట్లు లేఖనములు అలాగున్నదో లేదో వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని వీరు ఘనులై ఉండి అన్నాడు. వివేచించే వాళ్ళని, పరిశోధించే వాళ్ళని, పరిశీలించే వాళ్ళని దేవుని వాక్యం ఏమంటుందంటే ఘనులు. ఏదో ఒకటిలేండి, ఏదో ఒకటి అటుబడి పోతా ఉన్నానండి అంటే కాదు. అరే, ఇక్కడ నేను ఆత్మీయ ఎదుగుదల ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు నేను సత్యం నేర్చుకున్నాను, ఎంతవరకు నేను ఫలించగలుగుతున్నాను, నాలో ఎంత చేంజ్ వచ్చింది, నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను, నేను ఏదన్నా నలుగురికి సువార్త చెప్పగలిగే అంతస్తుకి ఎదిగానా లేదా అనే పరిశీలన నీకుండాలి, ఆ వివేచన నీకుండాలి. ఎందుకంటే రకరకాల పరిస్థితులు, రకరకాల బోధలు, రకరకాల ఉపదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు వెంబడిస్తున్నట్టు సత్య మార్గమో కాదు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే మార్గమో కాదు, భక్తి కలిగిన మార్గమో కాదు, ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి, పరిశీలించుకోవాలి, భక్తులను చేపట్టాలి. దేవునికి స్తోత్రం. రెండవది, ఆమె దగ్గర నేర్చుకున్న పాఠం ఇది. అంతేకాదు కుటుంబాన్ని కూడా కట్టుకునేటువంటి మైండ్. తన భక్తితో భర్తని ప్రభావితం చేయగలిగింది, కుటుంబాన్ని కట్టుకోగలిగింది. ఇది 3వ సంగతి. రిస్క్ చేసింది. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని శాశ్వతంగా స్థిరపరచుకోవాలని ఆశించింది. 4వది, ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా దేవుణ్ణి, దైవజనుని సేవించడానికి ఇష్టపడింది, ఉపచారం చేయడానికి ఇష్టపడింది. ఫలితంగా అన్ని నాళ్ళు ఆమె కొదువై ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో సంపాదించుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బిడ్డ అంతవాడే కొంచెం పెద్దోడయ్యాడు. రోజు పొలంలో వ్యవసాయం వాళ్ళ నాన్న చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈ చిన్నోడు. ఆ ఎండ దెబ్బ తగిలిందో మరి ఏం జరిగిందో, తండ్రి నా తల పోయనే అని అడు పడిపోయాడు. ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాడు చూస్తానే.
నాకెళ్ళి చూస్తారా అక్కడ చూస్తారా? వందనాలమ్మా. ఆ చూపులే చూడొద్దని చెప్పింది నేను ఇప్పుడు దాకా. మీరు ఎటు చూడాలి అటే చూడాలి. వాళ్ళనేమో కూటమి అయిపోయినాక మళ్ళీ చూదురు కానీ అడిగిపోతారు, ఏడే ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. అంతవాడై ఇంతవాడై ఒక వయసుకు వచ్చి ఆ పొలంలో ఏదో జరిగింది, మొత్తానికి పడిపోయాడు. అరే వీడు పడిపోయాడు, వీడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకప్ప చెప్పండి అన్న. వాళ్ళ నాన్న పొలంలో పని చేపిస్తా అని తీసుకెళ్ళి ఇంటికాడ వాళ్ళ అమ్మకప్ప చెప్తే ఆమె చేతుల్లోనే ఆడు చనిపోయాడు. ఆ కన్ను మూసాడు పిల్లవాడు. అది కన్ను మూసేసరికి ఏం చేయాలో అర్థం కాల. అదే 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 నా బిడ్డ ఇట్లా అయిపోయాడని కంగారు పడిపోయింది. తల్లి కదా, కన్నబిడ్డ కదా, అంత జ్వరం వస్తేనే ఎంతో బాధ. ఎగ్దం తన దగ్గరే వాలిపోయాడు, కన్ను మూసాడు. ఆలోచించి వెంటనే పొలానికి కబురు పంపించి, అయిపోయిందయ్యా, అంత అయిపోయింది, ఇంకా రమ్మనయ్యా, అయిపోయింది అని గందరగోళం చేయలే. అసలు భర్తకు సమాచారం కూడా చెప్పలేదండి. అందుకే అతడు ఆమె యందు నమ్మిక ఉంచాడు. భర్తకు సమాచారం కూడా చెప్పలే. వీడిని తీసుకెళ్ళి ఎలీషా పడక మీద పడుకోబెట్టింది. చక్కగా ఆ దైవజనుడి గదిలోకి తీసుకెళ్ళి, ఆ గదిలో ఆయన మంచం ఉంది కదా, బండుకునే మంచం, ఆ మంచం మీద బండుకోబెట్టి దిగొచ్చి గాడిద తోలేవాడికి చెప్తుంది, రేబాయ్ గాడిద నెక్కుతున్నా, వేగంగా తోలు, దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాలి మనం, నేను ఆపమంటేనే నువ్వు ఆపాలి, పదా అంది. ఎవరికి చెప్పలా. ఇట్లా జరిగింది, పిల్లవాడు దెబ్బతిన్నాడు అన్న సంగతి భర్తకి తెలియదు, పని వాళ్ళకి ఎవరికి తెలియదు. తోలు వేగంగా అని చెప్పి చక వెళ్ళిపోయింది. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. అల్లంత దూరంలో ఉండగానే ఎలీషా గుర్తుపట్టి, ఆ షూనేమీరాలు వస్తుంది, ఆమెయు ఆమె భర్తయు ఆమె బిడ్డయు క్షేమంగా ఉన్నారా అని అడుగు అని గేహజీని పంపించాడు. మనోడు లైన్లో ఉంటాడుగా, ముందు ఉంటాడుగా, పంపించాడు. పంపిస్తే పోయి, ఏమమ్మా ఆగాగు, దైవజనుడు అడగమన్నాడు, బాగున్నావా, నీ కొడుకు బాగున్నాడా, నీ భర్త బాగున్నాడా అడిగాడు. ఆయన చూసి బావురు మనలా, ఇంకేం బాగయ్యా అంత అయిపోయి అనలా. ఏం చెప్పింది తెలుసా గేహజీకి? అంత బాగానే ఉన్నామని చెప్పింది. ఇది ఒక పాయింటే, అంత బాగానే ఉన్నామని చెప్పింది. అంటే ఎవరికి చెప్పుకోవాలో సమస్య తెలుసు ఆమెకి, ఎవరి దగ్గర నోరు తెరవకూడదో తెలుసు. కొంతమంది అట్ట కాదు, దొరికిన వాళ్ళందరికీ చెబుతుంటారు ఇంట్లో వ్యవహారాలు దొరికిన వాళ్ళందరికీ చెబుతారు. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే టపి పనులు చేసి కూడా పక్కింటికి చొరబట్టు, మా అత్త ఇట్ట, మా ఆయన ఇట్ట, మా బావ ఇట్ట అని కొంతమంది ఆడవాళ్ళండి మొత్తం ఇంట్లో సంగతులన్నీ ఎకరో పెడతారు. పనికి మాలిన మాటలు పనికి మాలిన వాళ్ళతో చెప్పకూడదు. గెహజీ అడిగాడు, ఏంటి అందరూ బాగున్నారంటే, బాగుంటే నువ్వేం చేస్తావు, బాగా లేకపోతే నువ్వేం చేస్తావు, నువ్వేం చేసేవాడివి కాదుగా, నీకెందుకు? ఆయన దగ్గర చెప్పలా. ఆయన దగ్గర చెప్పకుండా బాగున్నారా, బాగానే ఉన్నాం, సరే దైవజనుడా అందరూ క్షేమమేనట, అందరూ బాగానే ఉన్నారట, బాగానే ఉన్నారా, సరే అంటే ఉరుకుతో వచ్చి ఆయన కాళ్ళు పట్టేసుకుంది. ఎలీషా కాళ్ళు పట్టేసుకుంది. వచ్చాడు పరిగెత్తుకుంటా తోలేయటానికి. ఏమో ఏది అట్టు పట్టుకునేది, ఎవరు అనుకున్నా, దైవజనుడు లే అనుకుంటూ వచ్చాడు. ఆగా అన్నాడు. ఆగా, చాలా కలతలో ఉందాగు, దేవుడు నాకు మరుగు చేశాడు. చాలా బాధలో ఉందాగు, దేవుడు నాకు మరుగు చేశాడు. చాలా వ్యాకులంలో ఉందామే, అవునా, మరంతా బాగానే ఉన్నామని చెప్పింది నాకు. నీకెందుకు చెబుతారు అసలు విషయం? నీ మొహం చూస్తేనే చెప్పబుద్ధి కాదు, నీ చూపులే తేడా, ఎందుకు చెప్తారు నీకు? దేవునికి స్తోత్రం. ఎంత తెలియగలదో చూడండి. తనకు జరిగినటువంటి విషయాలు 10 మందికి ఆరడిపరిచే వ్యక్తి కాదు. తనకు నష్టం కలిగిన లాభం కలిగిన 10 మందికి ఆరడిపరిచే వ్యక్తి కాదు. అలా ఉండాలి బరువుగా. చిన్నదానికి బజార్ మొత్తం పేలేటట్టు ఉండకూడదు. కొంతమందిని ఆపలేం, ఆవేశం వచ్చిన ఆపలేం, ఆనందం వచ్చిన బజార్ అంతా ఎగురుతా తిరుగుతారు. ఆనందం వస్తే నీకు తెలిసిందా అనుకుంటా. ఆవేశం వచ్చినా సరే రా తేల్చుకుందాం, ఇంట్లో ఉంటారు, బయట రోడ్డు మీదకి వస్తారు, దా తేల్చుకుందాం. కొన్ని జీవితాలు అట్టుంటాయి. ఏం దానికి రాలేదు, దీనికి రాలేదు, రెంటికి రాలేదు, గోప్యంగా ఉంది విషయం. దైవజనుడు ఎక్కడ నోరు తెరవాలో అక్కడికి పోయి నోరు తెరిచింది. ఎక్కడ నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలో అక్కడ కంట్రోల్లో పెట్టుకుంది. సామాన్యురాలా మరి ఆమె?
అంత వేదనలో ఉండి కూడా ఎంత చురుగ్గా ఉందో చూడు. అయ్యా దైవజనుడికి చెప్పండి అయ్యా, నా బిడ్డ పరిస్థితి అని కూడా చెప్పలా, మేము బాగున్నాం అని అతన్ని పక్కకు బానిచ్చి పరిగెత్తుకుంటూ పోయి దైవజనుడి పాదాలు పట్టుకుని ఏడుస్తాం. అర్థమైపోయింది ఎలీషాకి. అంది, దైవజనుడా నాకు బిడ్డని ఇవ్వమని నేను అడిగానా? నాకు సంతతి కావాలని నేను అడిగానా? ఇచ్చావు, ప్రార్థన చేశావు, దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు వాడు ఆ స్థితిలో ఉన్నాడు. మరి ఇలాంటి అనుభవం నాకు అవసరమని నువ్వు ఇట్లా చేసావా? దైవజనుడా నా బిడ్డ గతి బాగలేదు, నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియదు అంటే అప్పుడు ప్రార్థన చేసి అర్థమైపోయింది ఆయనకి. ఆ డెడ్ అయి ఉన్నాడు అక్కడ. వెంటనే గెహజీ దా అన్నాడు. తన చేతిలో ఉన్నటువంటి దండం తీసుకుని ఆయన చేతికి ఇచ్చి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరికి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయదు, నేరుగా వెళ్ళి ఇదిగో మనం ఉంటాం కదా గది, ఆ గదిలో చిన్నోడు ఉన్నాడు, ఈ దండం తీసుకెళ్ళి వాడి మీద పెట్టమన్నాడు. గెహజీ అది తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? గెహజీ అంటబడి పోవాలి. ఆమె పోలా. గెహజీ పోయాడు, ఏం పోలా, ఇవాడే ఉంది. వెళ్ళు, గెహజీని పంపించాను కదంటే అతను వెళ్ళిందా ఏం జరగదు నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు నీ మనవి వింటాడు కానీ అతని మనవి వినడు. నాకు తెలుసు. నువ్వు వస్తేనే కానీ నేను కదలనంది, తెలుసు కదా ముందే అతని వల్ల వర్క్ జరగదని. ఆమె అనుకున్నట్టే అయింది. ఇటు పోయాడు, దండం పెట్టాడు, ఆ చిన్నోడి మీద దండం పెట్టాడు కానీ వాడు లేవలా. జరగదని తెలుసు, వివేచన. అందుకే భక్తుడు కదిలిందాక, దైవజనుడు కదిలిందాక ఆ పాదాలు వదల్లా. సరే తొందరపడుకు, వస్తాను పద. దైవజనుడిని ఎలీషా కదిలాడు, అక్కడ దాకా వెళ్ళాడు. ఈడెదురొస్తున్నాడు. దైవజనుడా ఆ దండం చిన్నవాని మీద ఉంచి తిని కానీ వాడు బ్రతుకలేదు. ఎందుకు బతుకుతాడురా? ఈ మధ్యలో ఎంతమందికి దండాలు పెట్టావో, ఎంతమంది ఎన్ని చూపులు చూసావో, ఏడాడి ఏమేమి పనులు చేసిపోయావో. నువ్వు ఒక చూపోడివి కాదు కదా, నువ్వు ఒక 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 పద్ధతిలో ఉండేవాడివి కాదు కదా. నువ్వు నేను చేయొద్దన్న పనులే చేస్తుంటావు. నువ్వు గ్యాస్ ఎప్పుడు మారుతావురా నువ్వు? సరేలే నువ్వా అని గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఆ చిన్నవాడి కోసం ప్రార్థించి వాడిని బ్రతికించి తల్లి చేతికి అప్పచెప్తాడు. చివరికి బిడ్డని పొందటం, వాడు దెబ్బతింటే తిరిగి వాడిని బ్రతికించుకోవటంలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే భర్తకు కూడా చెప్పలేదండి. మైండ్ పోయే విషయం అది. అస్సలు ఆగుతారా లేడీసు? ముందు అసలు ఆ బిడ్డకి అలా జరిగితే ముందు భర్త మీద పడి గందరగోళం చేసి, అవునా, ఏడ్చి గగ్గోలు పెడతారు. అరే నిండు బండిలాగా తొణక్కుండా అంత జరిగితే డైరెక్ట్గా ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమస్యకు పరిష్కారం వెతికే ఆలోచనలో ఉంది, కానీ దాన్ని బట్టి రోధించే పని ఆమె చేయలేదు. ఇక్కడ పాఠం ఏంటంటే సమస్య ఎంతటిదైనా కావచ్చు, పరిష్కారం దేవుని దగ్గర ఉంది. పరిష్కారం దేవుని దగ్గర ఉంది. 10 మంది దగ్గరికి వెళ్ళి మన సమస్య 10 సార్లు 10 మందికి చెప్పుకునే కంటే ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి, లేదా ఆ 10 సార్లు ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళి గోజాడుకుంటే ఈ మనుషులు ఇవ్వలేని రిజల్ట్ ఆయన ఇవ్వడా? కానీ మానవ నైజం సహజం ఏంటో తెలుసా? 10 మందికి చెప్పుకుని బాధపడే తత్వం. కానీ సొంత భర్తకు కూడా విషయం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇలాంటి చురుకు కలిగింది, ఇలాంటి భక్తి కలిగింది, ఇలాంటి మెళకువ కలిగింది, ఇలాంటి ఆత్మీయురాలు కనుకనే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచాడు. ఇంత పెద్ద సమస్య, పొలం ముఖ్యమా, పొలంలో పంట ముఖ్యమా, బిడ్డ ముఖ్యమా? కోప్పడతాడు భర్త, పిచ్చిదాన నాకు చెప్పకపోతే ఎట్లా నువ్వు అంటే. చెప్తే ఏం చేస్తావు నువ్వు? చచ్చి నుండి బతికిస్తావా? బతికించేవాడి దగ్గరికి పరిగెత్తా. బతికించేవాడు నా దేవుడు, నా దైవ జనుని ద్వారా ఈ కార్యం చేయగలుగుతాడు, అందుకు అతని దగ్గరికి పరిగెత్తా. సాధించుకున్న ఇదిగో మన బిడ్డ బతికున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? 10 మందితో ఆరడి చేసుకుంటే ఉందా? 10 మందితో పంచుకుంటే ఉందా? 10 మందికి చెప్పి ఏడ్చి మొత్తుకొని చీదేస్తే ఉందా? నో. సమస్యకు పరిష్కారం జీవం గల దేవుని దగ్గర ఉందని ఆయన దగ్గరకు పరిగెత్తింది. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
దేవుని సన్నిధికి పరిగెత్తడం అనేది నేర్చుకోవాలి. అలాంటి సన్నిధి ఇదిగో ఇప్పుడు ఏర్పాటు చేశాడు ఇక్కడ దేవుడు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా 10 మందికి చెప్పుకోవడానికి బజార్లో పరిగెత్తటమో, లేదా 10 మంది ఇళ్ళకి పరిగెత్తటమో, 4 ఇళ్ళకి పరిగెత్తటమో కాదు, నేరుగా దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తే అలవాటు మనం చేసుకోవాలి. చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా నలుగురికి ఆరడి పరచకూడదు. ఇన్ని కొలతలు కలిగినటువంటి స్త్రీ గనుక ఆమె కొదువుగా ఉన్న వాటన్నిటిని కూడా స్వతంత్రించుకొని బైబిలు గ్రంథములో అచ్చంగా ఆమె చరిత్ర ఒక అధ్యాయంలో మొత్తం ఆక్రమించేసింది దాదాపుగా. పరిశుద్ధ గ్రంథం అంటే ఎంత గొప్పది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమెను గనురాలని చెప్పి ఆ మ్యాటర్ రాశాడు. ఏమిటి ఆ ఘనత అంటే, మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నది గనురాలుగా ఏమైందండి? పురుషుడైనా స్త్రీ అయినా. మన మా అమ్మ, అన్న, అక్కలు అందరూ కలిసి అంబాసిడర్ కారులో ఒక 9 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు, చిన్నపిల్లతో సహా. ఆదివారం రోజు కొన్ని సంవత్సరాల క్రితం నేను వాక్యం అయిపోయింది, జనాలకు ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి అన్నం పెట్టింది, ఒక ముద్ద కలుపుకొని తిన్నాను. 2వ ముద్ద తినబోతున్నాను, ఫోన్ వచ్చింది, ఆ కారు యాక్సిడెంట్ అయిందని కబురు వచ్చేసింది. 3 పల్టీలు కొట్టింది అని కూడా చెప్పారు. 3 పల్టీలు కొట్టింది అని. మరి 3 పల్టీలు కొట్టింది అంటే కారు నిండా వీళ్ళు అచ్చంగా నా కుటుంబ సభ్యులే ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని శాల్తీలైనా డ్యామేజ్ అవుతాయి. ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి, డౌట్ లేదు అందులో. మరి 9 మంది ఉన్నప్పుడు, పసిపిల్లలు కూడా ఉన్నప్పుడు అవుతుంది కదా. 3 పల్టీలు కొట్టిపోయి కారు తలక్రిందులుగా, గాన్లు పైకి, ఆ టాపు కిందికి కాలువలో పడి ఉంది. కాలువలో నాకు వచ్చింది ఫోన్. ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మ, తోడబుట్టిన అక్కలు, అన్న, నడుపుతుంది వాడే అన్న, ఆయన కూతురు, ఆయన పిల్లలు ఉన్నారు. నాకు ఏం అర్థం కాల. బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. అంటే ఇక ఏ దుర్వార్త, ఇక ఏం వినబడతాయో ఇంక అర్థమైపోయింది నాకు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను? నేను రెప్పపాట్లు అక్కడ ప్రత్యక్షమే వాళ్ళని సేవ్ చేయగలనా? చెయ్యలేను. కానీ నా మనవి విని ఏ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించగల సమర్థుడు నా దేవుడున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి చేస్తానని వెంటనే నేను కూర్చున్న దగ్గర నుంచి దిగి మోకాళ్ళేసి దేవుని వైపు చూసి ప్రార్థించడం మొదలుపెట్టాను. మృత శరీరములను కూడా సజీవంగా లేపగల సమర్థుడవు నువ్వు. దయచేసి అందులో ఉన్న ఎవ్వరికి ఏ హాని కలగకుండా దయచేసి కాపాడు ప్రభువా అని మోకాళ్ళలోని ప్రార్థన చేశాను. నేనైతే నిన్ను అడుగుతున్నా, ఇక నీ దయ, నీ చిత్తం. ఇక నువ్వు ఎంతమందిని బతికిస్తావో, ఎంతమందిని తీసుకుంటావో నీ చిత్తం. ఆపడానికి నేను ఎవరిని? కానీ నిన్నైతే అడుగుతున్నాను నేను, నీ కృప, నీ కనికరమని ప్రార్థన చేశా. ప్రార్థనలోనే ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. మళ్ళా ఫోన్ వచ్చింది. ఆ ప్రార్థనలో ఉండగానే మళ్ళా ఫోన్ వచ్చింది. నా ప్రభువు నాకు నేర్పిన అనుభవం అండి. అలవాటు. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది ఫోన్ అంటే, ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదు, అందరూ సజీవంగా ఉన్నారు, అందరూ బతికే ఉన్నారు అని ఫోన్ వచ్చింది. మళ్ళా దేవునికి స్తోత్రం. ప్రాణాలతో ఉంటే చాలు, ఇక కాళ్ళు చేలు తిరిగినా మళ్ళీ అతుక్కుంటే అదేం ప్రాబ్లం లేదు. ముందు బతికున్నారు కదా, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా అని లేచాయిగా మోకాళ్ళ మీద. ఎందుకంటే ప్రార్థనకు జవాబు వచ్చింది. అంటే నా ప్రభు వీడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. నేను ముందేళ్ళని సేవ్ చేయాలనుకున్నాడో ఏమో, అది 3 పల్టీలు వేసి పోయి ఇంకో చోట ఎక్కడో పడకుండా నేరుగా పొలాల్లో పంట కాలువలు ఉంటాయే, ఆ కాలువలో పడేటట్టు దాన్ని నడిపించాడు. అందులో పట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి ఏం డ్యామేజ్ కాల, కాకపోతే తలక్రిందులుగా ఉన్నారు.
ఆ కాలంలో నీళ్లు సగం పడ వచ్చేసినాయి కారులోకి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ తలకాయలు పైన పెట్టుకొని కూర్చున్నారు. అట్ట పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు. ఎట్లా అంటే ముక్కు మునుగుతుంది. ముక్కు మునిగితే పోతారుగా, అందుకని ముక్కు పైకి లేపి స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నారు అందులో. స్తోత్రం 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 చెప్పండి, ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని మా వాడు చెప్పేసరికి అందరూ ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని కారు నిండా ఏసు రక్తం హల్లెలూయా ఏసయ్యా స్తోత్రం అనేసరికి అక్కడ బరిగొడ్లు కాసిన వాళ్ళు పరిగెత్తారు. అరే కారు పల్టీలు అయిపోయింది, అరే చచ్చిపోయి ఉంటారు రే అనుకుంటే వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు వచ్చి చూసి, వాళ్ళు ఎవరు? ఉప్పర్లపల్లి మన సంఘ విశ్వాసులు. ఎప్పుడు ఆ గేదెలకి ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ రోజు మగవాళ్ళు వచ్చారు వీళ్ళ కోసమే. దేవునికి స్తోత్రం. సూర్యరే శాలేమన్న వాళ్ళు అన్నరా అనుకుంటా. ఇక ఆ కారుని అలాగా అటు పల్టీ వేపించి వీళ్ళు మొత్తాన్ని బయటికి తీశారు. ఒక్కళ్ళకి ఏం కాకుండా నా ప్రభువు కాపాడాడు. అంటే పరిస్థితులు విషమించినప్పుడు, మన చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అవి మన చేతులు దాటిపోతాయి, కానీ ఆయన చేయి దాటిపోవు. ఆయన చేయి ఆయన అదుపులో ఉంటాయి. ఆయన చిత్తం నేనేం చేయగలను, తీసుకుంటే మాత్రం నేనేం చేయగలను, ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక ఎలా ఉంటే అలా. అయితే ఒక మాట అయితే అడుగుతా, నీ చిత్తం అయితే బ్రతికించే అవకాశం ఇవ్వని అని మోకాళ్ళేసి అడిగా, సేవ్ చేసి. నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు భూమి మీద ఉండి నాతో పాటు సేవ చేయాల్సి ఉంది. అదే సమయం వాళ్ళలో ఒక్కళ్ళకి అయిపోయినా సరే లేపేసేవాడు, ఇంక అయిపోయింది రా అని. వాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంది, ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన కృప. నా ప్రార్థన జవాబు పొందిందని నేను సంబరపడుతున్నా. మీకేం చెప్తున్నానంటే, మీరు ఎదుర్కొన్న అప్పుల సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, ఏవైనా సరే చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయనకు నువ్వు పంచుకోవచ్చు, ఆయన పాదాల చెంత సాగిల పడవచ్చు, ఆయన దగ్గర నువ్వు గోజాడొచ్చు. నీకు ఆన్సర్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇది ఎరిగిన వ్యక్తి ఆమె. ఒక్కొక్క క్వాలిటీ ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఘనురాలు 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 అని చెప్పడానికి తగినటువంటి విధంగా ఆమె కనపడింది. నిజంగా ఇది ఘనులకు వచ్చే ఆలోచన, నిజంగా ఇది ఘనులు ప్రవర్తించే తీరు అని. అబ్బా ఎందుకు పిలిచావు పరిశుద్ధాత్ముడు ఏమైనా ఘనురాలంటే ఆ కారణాన్ని బట్టి. ఆ రోజు ఆ విధంగా దేవుడు నన్ను కాపాడినట్టు, ఆమెను కాపాడినట్టు మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విషయాల్లో నా తండ్రి కాపాడును గాక. ఈరోజు దైవజనుడు వస్తే ఒక కుటుంబం చేర్చుకొని ఆ కుటుంబంలో వాళ్ళు కలిసి ముందు ప్రార్థన మొదలుపెట్టి చిన్నగా ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక మంది కలిసి ఆ ఇల్లు పట్టక మందిరం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబము దైవజనుడికి నీడనిచ్చింది. ఆ కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని నా తండ్రి దీవించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబానికి శుభాన్ని చేకూర్చకుండా వదిలిపెడతాడా? నా తండ్రి ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, నేర్చుకోండి, జాగ్రత్త పడండి. షునేమి స్త్రీని గురించి నా ప్రభు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకుందాం. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ఫలం పోగొట్టుకోడు, అంతకు మించి ఎక్కువ చేసిన వాడు ఎంతైనా పొందటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఏ స్థాయిలో దేవుని పని కొరకు కోఆపరేట్ చేస్తావు, ఏ స్థాయిలో దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు, అంతగా నీకు ఫలం ఉన్నది అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత చేయగలవో అంత చేయడానికి గిన్నెడు చన్నీళ్ళకు కూడా విలువనిచ్చాడు నా దేవుడు. బిర్యానీ కాదు, వెండి బంగారులు కాదు, నోట్ల కట్టలు కాదు, గిన్నెడు చన్నీళ్లు నువ్వు ఇచ్చిన నా బిడ్డల్ని చేర్చుకొని నేను నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడాడు. మరి మీరు దైవజనుల కొరకు దేవుని కొరకు చేసిన దానికి ప్రతిఫలమే కాదు, ఒకవేళ మీరు దేవుని సేవలోనికి వచ్చి మీరు కూడా ఆత్మల సంపాదకులై మీరు కూడా అనేక మందిని రక్షించేవారైతే మీకు ఉపకారం చేసిన వాళ్ళని కూడా నా తండ్రి అంతే దీవిస్తాడు. హల్లెలూయా. వరుసగా 5 సంగతులు. మొట్టమొదటిది చూద్దాం, అసలు మీ సరుకు ఎంతో చూద్దాం, ఏమి ఎక్కిందో మీకు చూద్దాం. మొట్టమొదటిది దేవుని కొరకు ఫలించాలన్న ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. దేవుని కొరకు ఫలించని బ్రతికే కాదు, అది అర్ధరహితమైన జీవితం. మనం తిన్నాం, తాగాం, జీవించాం, అయిపోయింది అన్నది చరిత్ర కాదు, అది కాదు లైఫ్. దేవుని కొరకు ఎంత ఫలించాం.
కళ్ళు పోయిన ముసలమ్మలు సైతం ఆత్మలను రక్షించడానికి కష్టపడుతుంటే, అన్నీ బాగుండి, అవయవ సౌష్ఠవం కలిగి ఉండి, ఆరోగ్యం బాగుండి, ఏం చేస్తున్నావు దేవుని పని? ఎంతమందిని కదిలిచ్చావు? ఎన్ని జీవితాలకి వెలుగునిచ్చావు? ఎంతమంది కొరకు క్రీస్తు సువార్త జ్యోతిని వెలిగించావు? జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారు అన్నాడు. సత్యం తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా సత్యాన్ని పంచుకోండి అన్నాడు. 10 మందికి నన్ను గూర్చిన సత్యం చెప్పండి. ఆత్మహత్యలు ఆగిపోతాయి, త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, వ్యభిచారులు మారుతారు, వేశ్యలు మారుతారు. పంచుకోండి అన్నాడు. మరి నువ్వేం ఎంతవరకు చేస్తున్నావో ప్రశ్నించుకో. నంబర్ 1 శూన్యమీరాలు పాఠం అది. నంబర్ 2 భక్తులను గుర్తుపట్టి, సత్య సంబంధులను గుర్తుపట్టి వారిని వెంబడించేటువంటి వ్యక్తి. ఏది సత్యబోధో, ఏది సత్యబోధ కాదో, ఏది ఆత్మీయత నేర్పుతున్న బోధో, ఏది ఆత్మీయతలో దిగజారుస్తున్న బోధో వివేచించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు దినాలు అలా ఉన్నాయి. ఇప్పుడు దినాలన్నీ భ్రష్ట దినాలు వచ్చినాయి. అందరూ బోధిస్తూ ఉన్నారు, ఎవరికి తగ్గది వాళ్ళు. యూట్యూబ్ కదిలిస్తే యూట్యూబ్ నిండా ఉపదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే బోధలు ఉన్నాయి, కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని ప్రజ్వలింపజేసే బోధలు ఉన్నాయి. ఏది ఎంపిక చేసుకుంటావో ఇక్కడ నువ్వే వివేచించాలి. దేవునికి ప్రార్థన చేసుకొని సత్య సంబంధమైన మార్గం దొరికిందా నీకు, వదిలిపెట్టకుండా వెంబడించు. స్థిరంగా నాటబడిన అనుభవంలో ఉంటూ అక్కడొకటి అడుగు వేయొద్దు. ఒకటి సత్య సంబంధమైనదని గ్రహించావా, అట్లయితే అక్కడ నాటబడు, స్థిరంగా వెంబడించు. ఒకనాటికి ఫలిస్తావు. చెట్టు ఉంది, 4 రోజులు నాటి, 4 రోజులు నాటి, ఆడ నుంచి తీసేయడు బాగలేదు, నాటదాం 4 రోజులు నాటి, ఇంకో చోట 4 రోజులు నాటితే చివరికి ఆ చెట్టు బతికిద్దా చచ్చిద్దా? డౌట్ లేదు అందులో, చచ్చి ఊరుకుంటుంది. ఒక దగ్గర నాటబడి ఉంటే. కాబట్టి సరైనటువంటి సత్యబోధ ఏదో మీరు గ్రహించి, మీరు తెలుసుకొని, వివేచించుకొని, ప్రార్థించుకొని ఒక చోట నాటబడండి. నన్ను వెంబడించే బిడ్డలు ఉన్నారా? అయితే ఇదిగో నీ కొరకు దేవుడు పరిచర్య ఇక్కడ ప్రారంభించాడు. మీరు వేరే సహవాసాలు వెంబడిస్తున్నారా? మీ దైవజనులు నమ్మకస్తులై, ఆత్మీయులై, పరిశుద్ధాత్మ సంబంధులైతే తప్పకుండా వారినే వెంబడించండి. సభాముఖంగా చెప్తున్నా, ఇతర సంఘాలను పాడు చేయడానికి, వేరే సంఘాలను ఇబ్బంది పెట్టడానికి నేను రాలేదు, నా బిడ్డ రాలేదు. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న ఆరాటంతో వచ్చాం. మా దర్శనం అన్యజనుల మధ్యలో. అందుకే చెప్తున్నాను, ఇది ఎక్కువ కాలం సరిపోదు. ఊరక పని మొదలు పెట్టాం. ఈరోజు నీ ప్రాంతంలో, నువ్వున్న ఊరు, నువ్వున్న గ్రామం, నువ్వున్న పట్టణం, నువ్వున్న ప్రదేశం ఏదో వేరే ప్రాంతం అయి ఉండొచ్చు. శాలేమన్న వస్తున్నాడని వచ్చి ఉండొచ్చు. నువ్వు అలా ఇలాంటి ఈ బిడ్డ చేసిన సాహసం నువ్వు ఎందుకు చేయకూడదు? శూన్యమి స్త్రీ అవకాశం ఇచ్చినట్టు నీకున్న పరిధిలో నువ్వు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అన్న రండి, మేము అవకాశం ఇస్తాం, మా దగ్గర అన్నజనులు ఉన్నారు, రక్షణలోకి నడిపించాలి, రండి ఇక్కడ ప్రార్థన పెట్టండి, మేము రిస్క్ చేస్తామన్నారు, రండి అని మీరు ఆహ్వానించండి. దైవజనులు సిద్ధంగా ఉన్నారు. రిస్క్ చేశారు, ఆమె కూడా రిస్క్ చేసింది. 3 దేవుని కొరకు, దేవుని పని కొరకు రిస్క్ చేయాలి. హల్లెలూయా. మా సామాన్లన్నీ ఇంట్లో ఒక మూల పెట్టుకొని దాని మీద ఒక చాప కప్పి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఇల్లు అప్పచెప్పేవాళ్ళం. మరి ఏం చేద్దాం? వాళ్ళు ఏమో ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లోనే ఆరాధిస్తున్నారు. ఏం చేయాలి? మా అన్నయ్య నా అంత డెప్త్గా ఉండడు. మా అన్నయ్య విచిత్రం ఏంటంటే, ఆదివారం శుక్రవారం కాదు ప్రార్థన, రోజు వస్తారు సాయంత్రం. వాళ్ళు వచ్చి 10:30, 11 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మా వాడు ఒకరోజు నన్ను పిలిచి అన్నాడు, బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. అబ్బాయి భక్తి చేయాలి కానీ విరక్తిగా మారకూడదు భక్తి. ఇదంతా ఏదో పిచ్చావారంగా ఉంది. అంటే వాడి బాధ ఏంటంటే 10 వాడు పండుకుంటాడు, ఆ పాకలోనే పండుకోవాలి వాడు. వీళ్ళే 11 దాకా బాటిల్లా. వాళ్ళు ఏంది అట్ట చేసేవేంది? వాళ్ళకి పిచ్చెక్కినట్టుంది. రోజు 11 దాకా ఏం ప్రార్థన అబ్బాయి? అరే 8:30కు వచ్చిన వాళ్ళు 9:30, కనీసం 10కి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ మా అమ్మకి చెప్పాడు, అయ్యో మరి కాస్త పెందలాడు పంపిస్తే వాళ్ళని పొద్దంతా చాకిరి చేసి ఉంటాంగా, మరి పండుకోవద్దు అన్న,
నాన్న మనం ఇబ్బందిగా అయ్యా, మనకేమో అదే పాకాయే. మా అమ్మ కూల్గా. నేనేం చేశాను తెలుసా? ఇక ఏమి ఈ మాట అందని మా అమ్మకి చెప్పేది మా అమ్మకి చెప్పా. ఈ ఆమె చెవి తినడని వాడు చెప్పాడు, మా వాడు చెప్పాడు, భక్తి వాంతులు అయ్యేటట్టు చేయకూడదు, విరక్తి పుట్టకూడదు అంటే, సరే ఇట్లా అన్నారు కదా, నేను వాళ్ళకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. ఏది ఆ ప్రార్థనా పరులకు చెప్పా, రోజు వచ్చే ఆ సమాజంలో ఉన్న ప్రజలకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా. వాళ్ళకి అప్పటికే వెలిగింది బలుపు. అన్న అయితే వద్దన్నాడు, మొత్తానికి ఫ్యామిలీ అది రివర్స్ అయినట్టుంది అని వాళ్ళు వెళ్ళారు. శుక్రవారం ఆదివారం కూటం పెడతా, అప్పుడు రండి, మీకు రోజు రావద్దని చెప్పా. ఒక్కరోజు ఆగారు, రెండో రోజు మళ్ళీ వచ్చారు. నాకేం తెలుసండి, ఇంత పెద్ద ప్రణాళిక ఉంది దేవుంది, దానికి ఆ ప్రార్థనే పునాది. వాళ్ళని రేపుతున్నాడు, మీరు పోయి చెయ్యండి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన జరగాలి, అక్కడ ప్రార్థన జరగాలి. జరిగితే ఉందే బలమైన కార్యం ఉంది, నేను పెద్ద ప్లాన్ వేసుకొని ఉన్నాను, దానికి ఇదే పునాది, మీ అమాయకపు ప్రార్థనలే కావాలన్నా కానీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. కనీసం వాళ్ళకి ప్రార్థన చేయటం కూడా సరిగ్గా రాదు. ఒక అమ్మాయి నైట్ ప్రార్థనలో మోకాళ్ళలోని చుట్టూ వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేస్తుంది, నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచె ప్రభువా, ముళ్ళ కంచె ప్రభువా, అగ్ని కంచె వేయటం వల్ల, లేదా దూతల కంచె, లేదా నీ కాపుదలు పెట్టడం లేక ఏ సునాములు ముళ్ళ కంచేసే ప్రభు, ముళ్ళ కంచేసే ప్రభు. నేను అన్నా నవ్వుతామ్మాయి, నా చుట్టూ ముళ్ళ కంచె వేస్తాను, నేను ఎటు పోవాలి? సరే బయటోడు శత్రువు రావద్దని ముళ్ళ కంచె చేసామ్మా, నేను ఎటు పోవాలి అన్న. అట్ట చేయకూడదా అంటే, ఎట్ట చేయాలో కూడా తెలియని అమాయకపు ప్రార్థనలు విని లక్షల మందిని కలిగించాడండి నా దేవుడు. అది నేను మెహర్బానీ కోసం చెప్పండి, మీరందరూ ఎరిగిన విషయం, అది మీరందరూ తెలుసుకున్న విషయం. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఏం చేస్తారు, మా వాళ్ళు కూడా మెత్తబడిపోయారు. ఇక వాళ్ళు ఏమన్నారు తెలుసా, మరుసటి రోజు వచ్చి, మీరు ఆ పాకలో చేయొద్దంటే ఈ మెల్ల మీద చేసుకొని పోతాం, మమ్మల్ని మాత్రం ఆపొద్దు అని బోర్ని ఏడిశారు. మీరు ఏడవద్దు, రండి అని వాళ్ళే అన్నారు. దేవునికి స్తోత్రం. రండి, 11 కాదు 12 కానీ చేసుకొని చేయగలిగింది ఏముంది అని చిన్నగా వాళ్ళు కూడా లోబడ్డారు. ఆ ప్రార్థన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మందిరంలో జరుగుతానే ఉంది. అది జరుగుతానే ఉంది, పని విస్తరిస్తానే ఉంది. అంతకుముందు ఒక దగ్గర ప్రభు బల్ల తీసుకునే తండ్రి సన్నిధి చిలకలూరిపేట ఈరోజు వందలాది ప్రాంతాల్లో ప్రభు బల్ల తీసుకునే సంఘాలుగా మార్చబడింది. అందులో ఇప్పుడు రేపల్లి కూడా ఒకటైంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రార్థన ఎంత పని చేసిందో? ఏముందిలే అనుకుంటాం. మేము వాళ్ళకి అవకాశం ఇచ్చి రిస్క్ చేసాం, వాళ్ళు రోజు ప్రార్థన చేసి వాళ్ళు రిస్క్ చేశారు. ఇక ఈ 2 రిస్కులు చూసి దేవుడు పెద్ద రిస్క్ చేశాడు. ఎంత రిస్క్ అంటే, కొడితే తగిలేటట్టు చేశాడు ప్రపంచం మొత్తానికి. ఇతర దేశాల్లో దాదాపు 50 దేశాల్లో ఉన్న ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. 50 పైచిలుకు దేశాల్లో ప్రజలు. ఎత్తుల కోసం చెప్పట్లా, ఆ దీనులు చేసిన ఆ చిన్న ప్రార్థన, ఆ రిస్క్ ఎంత పనిచేసిందో చూడండి. ఇక్కడ ఈరోజు చిన్న పని స్టార్ట్ అయింది, చిన్న గుంపు ఒకటి స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ప్రార్థన చేసే గుంపు లేచిందంటే గొప్ప ఉద్యమమే చూడొచ్చు రేపల్లిలో మనం. ఆమేన్. నీ గ్రామంలో నువ్వు ఛాన్స్ ఇవ్వు, నీ పట్టణంలో నీ ఇంటి అవకాశం ఇవ్వు. ఇదిగో ఆ తల్లి అవకాశం ఇచ్చింది, ఈరోజు దేవుడు పని జరిగింది. నువ్వు ఊహించావా శాలేమని ఇక్కడికి వస్తాడు మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడని? కలలో కూడా అనుకుని ఉండవు, ఎందుకంటే జరగదు అది. కానీ ఆమె చేసిన రిస్క్కి నన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. అది దేవుడు సంతోషిస్తే చేసే కార్యం. మూడవది ఏంటి? ఏదో ఒకటి. నాలుగవది ప్రతిఫలాపేక్ష లేకుండా. ఐదవది 10 మందికి చెప్పుకొని ఆరడిపరచడం కాదు, ప్రభు దగ్గరికి పరిగెత్తే నైజం. అది ఎంత అసాధారణమైందైనా సరే, నిరీక్షణకు అవకాశం లేని సమస్య అయినా సరే. చచ్చిపోయాడండి వాడు, కొట్టమిట్టాడుతూ ఉంటే పరిగెత్తితే అర్థం ఉంది, అయిపోయాడండి వాడు, ఇంకెట్ట బతుకుతాడండి అనుకోలామే. చచ్చినా సరే నా దేవుడు బతికిస్తాడు, నేను దేవుని దగ్గరికే పోతానని పరిగెత్తింది. దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది ఏంటిది? 10 మందికి చెప్పి ఆరడిపరుచుకోవటం కాదు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి సమస్యను పెట్టి జయం పొందేటువంటి అనుభవం. ఈ 5 సుగుణాలు గిన్నెటి చన్నీళ్లు కాదు, తన ఇంట నివాసాన ఏర్పాటు చేసినటువంటి శునేమీరాలు మనకు నేర్పుతుంది.
ఈ అనుభవాలు మీరు పొందినట్లయితే మీరు కూడా గనురాళ్ళు అవుతారు. ఈరోజు ఆమె ఇల్లు చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ఇక్కడ దేవుని పనికి అవకాశం ఇచ్చినటువంటి ఆ స్థలం ఇచ్చిన బిడ్డలు కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు, చరిత్రలో నిలబడిపోయే విధమైన పని చేశారు. అది చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాల్సినటువంటి విషయం, ఘనపరచాల్సినటువంటి విషయం నా దేవుణ్ణి. ఇలాంటి సుబుద్ధి బిడ్డలకు ఇచ్చినందుకు. ఒకరేమో నివాసం ఇచ్చారు, ఒకరేమో ల్యాండ్ ఇచ్చారు. సొంత ల్యాండ్ కాదు మంది అది. మీలాంటి తల్లి ఎవరో సహోదరుడు ఇచ్చాడు, వేసుకోండి అన్న, వేసుకోండి, పరిచర్య జరిగించండి అని ఛాన్స్ ఇచ్చారు, వేసుకున్నాం. ఇక అందులో ఉండి మొర పెడితే ఇక వచ్చింది, స్థలం వచ్చింది, స్థలం తాతయ్య కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నీ వస్తాయి, స్థలం వచ్చింది, మందిరం వచ్చింది, పరిచర్య వచ్చింది. నేను చెప్తున్నా, నీ ప్రాంతంలో రిస్క్ చేయగలవా? నీ ప్రాంతంలో ఆత్మను రక్షించడానికి నీ వంతు తోడ్పాటును అందించగలవా? ఈరోజు తీర్మానం చేసుకో. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించగలవా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని పరిచయం చేయగలవా? దేవుని కోసం బ్రతకగలవా? ఆలోచించు, ఫలించు. కృప మనందరికీ తోడై ఉండును గాక.